స్టార్ట్ అయిందా? స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలోంచి ఏకీరించాను. స్తోత్రం నాయన, ప్రేమ స్వరూపం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయం మందు ఈ పెదవలసల ప్రాంతంలో మా ప్రియులు సహోదరు ధనంజయ అలాగే జ్యోతిదిన కుటుంబంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ గృహ కూడికను స్తుతి కూడికను పెట్టి నేను స్తుతిస్తూ ఉన్న బిడ్డలు కోరునట్లుగా వారి అవసరతలు వారి అక్కలు తీర్చి నీ మహిమార్థముగా ప్రభా ఇవో నీలో బలపరిచి ఆశీర్వదించమని తండ్రి కుటుంబానంతటిని దీవించమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చినటువంటి బంధువును, సంఘమును, సమాజం అందరినీ కూడా పేరు పేరున దర్శించండి. చదవబడినటువంటి నీ వాక్యం ద్వారా నీ దాసుని అభిషేకించి నీ ప్రజలందరికీ నీ మేలు, నీ కృప, ఆశీర్వాదము కలిగి అపవాది వాని శక్తులకి నాశనం, అపజయము కలుగునట్లుగా ఈ రాత్రి నీవే అందరికీ నీ కనబడి అందరితోనూ మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మనం ఆహ్వానించినటువంటి కుటుంబానికి ప్రభుపేట ప్రత్యేకమైనటువంటి వందనాలు. చేరినటువంటి సంఘముకు అలాగే వచ్చినటువంటి బంధువర్గం అంతటికి లైవ్ లో ఉన్నవారికి ప్రభువును రక్షకుడు యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, చాలా సమయం అయింది. త్వరగా మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ ముందుకు సాగిపోదాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకం ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు చూడడం లేదు, దేవుడు పట్టించుకోవడం లేదు. కొందరైతే దేవుడు నమ్మి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులు దేవుడు నన్ను వదిలేశాడేమో అని కొందరు అనుకుంటారు. కొందరు ఏమనుకుంటారు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే మా పరిస్థితి ఎందుకు ఎలా ఉంది, ఉంటే నాకు ఎందుకు ఎలా అవుతుంది అని మరికొందరు. బాబు, ఇలాగా దేవుడు అనేటువంటి విషయంలో నమ్ముకున్న వారు కానీ నమ్ముకోలేని వారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. సో అందరి అభిప్రాయాలకు కూడా ఒక ఆన్సర్ ఇస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఏంటి అని అంటే, నువ్వు నీ అభిప్రాయం అనుకున్నట్లుగా దేవుడు లేడు. దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మన మీద ఆయన ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనందరి మీద దృష్టి పెడుతున్నాడు. ఆయన నువ్వు చూడట్లేదు అనుకోకూడదు. ఎట్లా అంటే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంట, అవునా కదా? అదేమంటుకుంటది, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటదంట. కళ్ళు మూసుకుంది అది, మనం కాదు. అలాగా దేవుడు ప్రతి క్షణము నిన్ను నన్ను అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నప్పుడు మనం ఆయన నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అంటే ఎలా? చూడండి, మీకు ఒక రిఫరెన్స్ కూడా మీకు చూపెడతాను. అవసరాన్ని బట్టి, అవుట్ ఆఫ్ మ్యాటర్ అయినప్పటికీ అవసరాన్ని బట్టి కీర్తనలోనికి మనం వచ్చినట్లయితే 101వ కీర్తన 6వ చరణం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. చాలండి. అంటే దేవుడు కనిపెడుతున్నాడట. అంటే భూమి మీద ఉన్నటువంటి సకల మానవ జాతిని అంతటినీ కూడా పరిశీలన చేస్తున్నప్పుడు అందులో దేవుడికి కావలసినటువంటి దానిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. కాబట్టి ఈ లేఖనం పెట్టంటే మీకు విత్ ప్రూఫ్ చూపించడానికి ఒక లేఖనాన్ని చూపించాను అంతే, మన సబ్జెక్ట్ కాదు అది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవలసిన సంగతి ఏంటంటే, దేవుడు మనం చూస్తున్నాడు, మన ఎందుకు కనిపెడుతున్నాడు అనే సంగతి మనం నమ్మాలి, గ్రహించాలి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. హల్లెలూయా. కనుక ప్రతి పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అవసరం బట్టి ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. సినీ హీరో రాజా గారు తెలుసు కదా, ఎవరికైనా కొత్త వాళ్ళకి తెలియదేమో. రాజా సినీ హీరో
ఆయన ఏం సినిమాలు తీసాడో పేర్లు మరి మాకు తెలియదు మరి, కాబట్టి సినిమా పేర్లు చెప్తే సినిమా మీరు చూడడానికి. కాబట్టి ఆయన చిన్నప్పటి నుంచి కూడా అది తల్లికి దూరంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒక టీచర్ గారి పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి. అలా సినీ హీరో అయ్యాడు, మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి, చక్కగా అన్ని. సినిమా ఫీల్డ్ లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఏం కొద్ది ఉంటుందండి, తినడానికి కానీ తిరగడానికి కానీ ఏది కొద్ది ఉండదు కదా. సో చాలా మంచిగా ముందుకు వెళ్ళిపోతున్న సమయంలో ఒక రోజు ఆయన చెడు వ్యసనాలకి బానిస అయిపోయి త్రాగేసి టాయిలెట్ లో వాష్రూమ్ లో పడుకున్నాడట. చూడండి పరిస్థితి, ఎక్కడ బాత్రూమ్ లో పడుకున్నాడట తను, అంటే మత్తు తాగేసి. అప్పుడు ప్రభు తను దర్శించాడట, ఎక్కడున్నా ఒకసారి చూసుకొని. అంటే దాన్ని బట్టి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ఇప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తాడంటే, నువ్వు పాడైపోతుంటే వదలడానికి కాదు, నువ్వు పాడైపోకుండా కాపాడడము కొరకు, నువ్వు నష్టపోకుండా బాగుండడము కొరకు, మేలు పొందడము కొరకు దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు మనల్ని. కాబట్టి చదవబడినటువంటి ఈ మూలవాక్యం మనకు ఒక అద్భుతమైన సంగతిని తెలియపరుచుతూ ఉంది. యేసు అప్పటి నుండి వాడిని ఎరిగి అంటే ఆ వాడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడుగుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. హల్లెలూయా. అందుకే మెసేజ్ కి నేను ప్రారంభంగా చెప్తున్నాను, ఎక్కువసేపు చెప్పను, ఒకవేళ మీ ప్రార్థన పెట్టి జరుగుతుంది ఉండాలి. నేను ఆశపడుతుంటాను అన్నమాట. అలా నేను విశ్వాసిగా వాక్యం వినడానికి, సేవకుడిగానైనా వాక్యం వినడానికి నేను కూర్చున్నప్పుడు దేవ మాట్లాడు, ఇంకా ఆ విషయాన్ని లోతుకు తీసుకెళ్ళని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అలా మీ ప్రార్థన పెట్టి, మీ ఆత్మీయ పరిపక్వతను పెట్టి ముగించాలనుకుంటున్నప్పుడు కూడా దేవుడు నిన్ను పెట్టి ముగించినవాడు. కొంతమంది ముగించేస్తే బాగుంది, త్వరగా ఆమెనంటే వెళ్ళి పడుకోవచ్చు అనుకుంటారు. కానీ ఆత్మీయ ఆహారము కొరకు దాహము కలిగినటువంటి ఒక్కరిని పెట్టి దేవుడు అవసరమైతే గంటన్నర, గంట, 2 గంటలు ఎక్స్ట్రా చెప్పిస్తాడు. ఎందుకో తెలుసా? వినుచున్న వారి కొరకు. హల్లెలూయా. వినలేని వారిని ఆయన పట్టించుకోడు, వినే ఒక్కరి కోసం అయినా సరే ఆయన నడిపిస్తాడు అన్నమాట. అందుకనే అంటే రాసుకున్న వాళ్ళ చేతిలో ఉంటది ప్రసంగం ఎంతసేపు, మా చేతిలో ఉండదు అది. ఎందుకంటే రాసుకున్న వాళ్ళు తప్పుపడ్డం కాదు నా ఉద్దేశం, కానీ వాళ్ళు రాసుకున్న పాయింట్లన్నీ ఎంత సమయం ఇచ్చినా కానీ రాసుకున్న పాయింట్లన్నీ ముగిస్తే కానీ వాళ్ళు సమయం ఎవరు, పాస్టర్ గారికి మైక్ ఎవరు, మొత్తం రాసుకున్నదంతా చెప్పవలసింది. అక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు మొత్తం ఇది చెప్పి అరగంట దాకా మైక్ గంటనే తీసుకుంటారు. మనది అలా కాదు, 5 నిమిషాలు చెప్పమంటే 5 నిమిషాల్లోనే ఆత్మదేవుడి సాయంతో చేస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ చదవబడినటువంటి మూలవాక్యంలో ఎంత ఉన్నతమైనటువంటి పాఠాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడంటే, ద గ్రేట్ ఆపర్చునిటీ, గొప్ప అవకాశం ఈ సందేశానికి పేరు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు, ఎస్ థ్యాంక్ యూ లార్డ్, గివింగ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆయన ఘనమైన నామాన్ని ప్రకటించడానికి. సో దేవుడు ఈ రాత్రి మనందరికీ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆయన ఉన్నతమైన నామాన్ని గురించి తెలుసుకోవడం కొరకు. హల్లెలూయా. ఇంకా లోకంలో అనేకులకి దేవుడు గొప్ప వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చాడు, ఎందుకంటే లోకరక్షకుని ద్వారా మోక్షానికి చేరడానికి. అలా దేవుడి భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా అవకాశం ఇస్తూ వచ్చాడు, ఇప్పుడు ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మన జీవితంలో. హల్లెలూయా. అప్పుడు రాజా గారు చూసుకున్నాడు, టాయిలెట్ లో, వాష్రూమ్ ప్లేస్ లో తాగేసా మత్తులో పడుకుని బెడ్ మీద ఉండవలసిన వ్యక్తి. అదే తన తల్లి చూస్తే ఆ పరిస్థితుల్లో, తన చెల్లి చూస్తే, ఒకవేళ కూతురు చూస్తే, భార్య చూస్తే వాష్రూమ్ లో పడుకున్నాడని హ్యాపీగా ఉంటుందా? అప్పుడు తన స్థితి తను చూసుకుని అసహించుకున్నాడు. దేవుడు నన్ను ఎంతో ప్రేమించి ఈ స్థితిలో తీసుకుని వస్తే నేను ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాను ఏంటి అని తను అసహించుకున్నాడు. నేను చెప్తున్నాను, మానవ జీవితంలో తెలుసు తెలియకో నీలో నాలో అనేకమైన తప్పులు ఉంటాయి. ఉండవా? ఉంటాయి, అనేక తప్పులు ఉంటాయి. ఒక మంచి కూడా లేని వ్యక్తి ఎవరంటే సైతాన్, డెవిల్. ఏ చెడు లేనటువంటి వ్యక్తి దేవుడు. కొంత మంచి కొంత చెడు ఉన్నది మానవుడు. కాబట్టి మనలో కొంత చెడు కొంత మంచి ఉన్నది. కాబట్టి మనలో దేవుడు మంచిని కోరి చెడును విసర్జించాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు ఇప్పుడు ఏం చేయాలంటే నీ చెడుని నువ్వు అసహించుకుని విడిచిపెట్టి మంచిని ప్రేమించే దేవుడికి నువ్వు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తాడు.
అవసరం మీరు చెప్తున్నాను. నేను చెప్తున్న సందేశాలు సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మార్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే నేను పాస్టర్ అయిపోయాను కాబట్టి నాకు నేర్చుకునేది ఏమీ లేదంటే నా తోలు తీస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు అని అంటే చర్చికి వెళ్ళడం, సంఘానికి వెళ్ళడం, వాక్యం వినడం దేనికని చెప్పినా మన జీవితంలో ఎప్పటికప్పుడే దేవునితో ఒక అనుబంధాన్ని పెంచుకోవడానికి, విడదీయలేనటువంటి అనుబంధం, ఏ వ్యక్తి కూడా విడదీయలేని బంధం దేవునితోనే పెంచుకోవాలి. కానీ రానున్న శ్రమల కాలంలో చాలా మంది బంధం విడిపోతుంది అన్నమాట. అంటే కుటుంబ పరంగా కాదు, దేవునితో ఉన్నటువంటి బంధం విడిపోతుంది చాలా మందికి. నిజమే. హల్లెలూయా. పోగొట్టుకుంటారు ఆ భాగ్యాన్ని చాలా మంది. అందుకనే రక్షణ అనేది చాలా 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 విలువైంది. అందుకే దేవుడు దాన్ని ఉచితంగా ఇచ్చాడు మనకి. ఈ మైక్ ఎవడు ఉచితంగా షాప్లో ఎవడు వెళ్తే ఇస్తాడా? కానీ దేవుడు ఉచితంగా తన రక్షణ మనకి ఇచ్చాడు. అంటే ఉచితంగా మనం పొందడము కొరకు ఆయన అర్పణగా తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. అంటే మనం ఫ్రీగా అనుకుంటున్నాం కాదు, ఆయన మన కొరకు బలయ్యాడు ఈ ఉచితాన్ని మనం పొందుకోవడం కొరకు. హల్లెలూయా. కాబట్టి అది చాలా విలువైనది. ఎరిగి ఎప్పటికప్పుడే ఈ భక్తి సాధనలో మనము ఆ చిన్న పిల్ల స్థాయి నుండి దేవుని మనస్సును దేవుని కౌగిలిలోనికి, ఆయన ఒడిలోకి వెళ్ళిపోవాలి. అందుకే బైబిల్ దావీదుని ఏమంది? దేవుడు అన్నాడు, దావీదు ఎవరట? ఫలానా చెప్పడం కాదు, కానీ దావీదు కోసం అతడు నా హృదయానుసారమైన మనసు గెలవాడు అన్నాడు దేవుడు దావీదుని పట్టుకుని. ఆ దావీదులో కూడా తప్పులు ఎదుగుతున్నాడు అంటే వాడిని ఏమనుకోవాలి మనం? పద్మాషగాడు అనుకోవాలి. హల్లెలూయా. చెప్పండి. దేవుడు అన్నాడు ఇతడు నా హృదయానుసారమైన మనసు గెలవాడని. దేవుడే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తి ఇది అని అనుకుంటే ఇంకేం చేస్తే చెప్పేది? అందుకే చెప్తున్నాను. సో మనము అలా దేవుని మనసును గెలుచుకోవాలి. ఎవరినో ఎదిరించేసాం, వాడిని కొట్టేసాం, ఏడు కొట్టేసాం, ఏమి కాదండి. అది అందరూ చెప్తా, ఏం అడగడు, దేవుడు పట్టించుకోడు. నీ జీవితంలో రక్షింపబడినటువంటి నీవు దేవుని యొక్క మనస్సును గెలుచుకోవాలి. నీవు దాని కొరకు భక్తి సాధన చేయాలి. దాని కొరకు నువ్వు ఎలా ఉంటున్నావో ఆ స్థితిని మార్చుకుని వాక్యానుసారమైనటువంటి రీతిగా నీ ప్రవర్తన మార్చుకోవాలి. దాని కొరకు నీ అభిరుచులు, నీ ఇష్టాలు, నీ అలవాట్లు, అవసరమైతే నీకు లాభమైన వాటిని కూడా విడిచిపెట్టాలి మాట. అందుకే భక్తులు ఊరికి అవ్వలేదండి. ఫిలిప్పీ పత్రికలోనికి వచ్చినట్లయితే అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. అలా చాలండి. చూడండి, ఏవేవి లాభకరమైనవో వాటిని దేవుడి నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు. అంటే భక్తి జీవితంలో ఆయన ఎక్కడికో ఎదిగిపోయాడు. హల్లెలూయా. ఇంకా సింపుల్గా వెళ్ళాలంటే ఎక్కడికి ఎదిగిపోయాడు అంటే అదిగో మనకు కనిపించే నక్షత్రం చంద్రుడు. హల్లెలూయా. గొప్పవాడేమి, చిన్నవాడేమి, పలానా కులం, పలానా మతం లేదు, అందరూ కూడా ఆ చంద్రుడి వెన్నెల్లో ఆనందించవలసిందే. అవునా కదా? చంద్రుడు అలా బాగలేదు, ఎలా ఉంటే బాగుంది అనుకోండి. అంటే భక్తుడు అటువంటి శ్రేష్టత్వంతో ఉన్నతుడుగా ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుని కొరకు నిలిచి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మానవులైనటువంటి మనలందరినీ కూడా ఈ భక్తి ద్వారా అలాగనే చూపించాలనుకుంటున్నాడు లోకానికి. అందుకే దేవుడు ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. వెలుగనే ఉన్నాము, చీకటిగా ఉన్నాము లోకానికి. హల్లెలూయా. సామెత ఉంటది, కూసేగాడిది వచ్చి హల్లెలూయా. చాలా మంది పాస్టర్స్ ఒక కథ చెప్తారండి. ఒక వార్డు మీద అన్ని దేశాల్లో ఉన్నటువంటి పీతలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయట. అన్ని దేశాలు ఉన్నటువంటి పీతలు ఎక్స్పోర్ట్ అయ్యి వార్డు షిప్ వెళ్తుంది. అన్ని పీతలు కూడా బాగానే సైలెంట్గా ఉన్నాయి. అయితే మన ఇండియా పీతల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంట, ఒక పీత తప్పించుకోవడానికి ట్రై చేస్తుందంట, పైకి వెళ్తుందండి. ఆ వెళ్తున్న పీతను ఇంకో పీత వెనకలాగేస్తుందంట. హల్లెలూయా. ఇండియా పీతలకున్న స్టైల్ అది. హల్లెలూయా. అంటే అక్కడ జోక్ కావచ్చు, కానీ రియల్ గా భారతదేశంలో జరుగుతున్నది అదే. కులం లేదు, మతం లేదు, క్రైస్తవులైనా అంతే. క్రైస్తవులు మినహా ఏమీ లేదు, వీళ్ళేం తక్కువేం కాదు. హల్లెలూయా. ఇంకా వీళ్ళే ఫస్ట్ స్థానంలో ఉంటారు. ఎవరో క్రైస్తవులే. హల్లెలూయా. క్రీస్తు మనకి లోకానికి మాదిరిగా ఉండమని చెప్పాడు.
ఎదుగుతున్నటువంటి వ్యక్తులను వెనక్కి లాగేస్తున్నారు. ఈ పీతలు ముందుకు వెళ్తుంటే ఇంకో పీత వెనక్కి లాగుతుంది. అందుకే నువ్వు దూకే నేను హెల్ప్ చేస్తానంటది పీత లాగుతుంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏ స్థితిలో ఉన్నా సరే ఆ ఎదిగే వాడిని వెనక్కి లాగే పరిస్థితి. హల్లెలూయా. ప్రోత్సాహం లేదు, ఎంకరేజ్మెంట్ లేదు. పాస్టర్లు వాళ్ళ కొడుకులే పాస్టర్లు అవ్వాలి, కొడుకులు లేరు. మరి ఎలాగా? కూతుర్లుగా మొగుళ్ళు వస్తారు కదా, వాళ్ళే పాస్టర్లు. మరి సంఘానికి వెళుతూ చాలా భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మలు పొందుకుని అన్య భాషలు పొందుకుని కృపావరాలు పొందుకుని దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పిలుపుకు లోబడితే చేస్తారా? ఎంతోమందికి ఆ దమ్ముంది ఈరోజు పాస్టర్లకి, భారతదేశంలో ఉన్న పాస్టర్లకి అడుగుతున్నాను, ఉందా? లేదు. అందుకే ఓఫిర్ మినిస్ట్రీస్ కి ఒక విజన్, ఒక అంబిషన్ ఇచ్చాడు. గొప్ప కోసం చెప్తాను నేను. అసలు ఓఫిర్ గారు ఏం చెప్పారో నాకు తెలుసు మాట. ఆయన పెంపకంలో పెరిగినటువంటి ఒక ఆనిముచ్చాను నేను. నువ్వే అనుకోండి సరిపోద్దంటే అవతల అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు మాట. ఆయన చెప్పాడు, నేను వాక్యానికి వేరుగా, దేవునికి వేరుగా, దేవుడు లేడు ఇలాంటివి ఎదురుగా ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి మీరు అని చెప్పాడు ఆయన. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మొత్తం చెప్పే బోధలన్నీ రాంగ్ బోధలు చెప్తున్నారు, బైబిల్కి వేరైన బోధలు చెప్తున్నాను. ఓఫిర్ మినిస్ట్రీసే ప్రపంచానికి దిక్సూచి. ఈ విషయమే కాదు, ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా. లేకపోతే మేము ఎట్లా దైవుని సేవకులు అయ్యేవాళ్ళు ఈరోజు అది పరిస్థితి. పాస్టర్ల కొడుకులే పాస్టర్లు, మిగిలినటువంటి వారు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతకాలం మందిరానికి వెళ్ళినా వాళ్ళని అస్సలు తయారు చేసే సిస్టమ్ ఏమీ లేదు పరిస్థితి. మరి వీళ్ళు ఇప్పుడు ఇండియా పీతలే కదా లాగుతున్న వాళ్ళు, వీళ్ళు ఎన్నో ఉన్నాయి. అలాగా నువ్వు సేవ చేస్తావా? అలాగా చాలా రకరకాల పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఒకటే, నేను సేవ చేయాలనుకుంటున్నాను, దేవుని పిలుపు ఉంది నాకు అంటే దానికి నేను అంతే ఎంకరేజ్ చేస్తాను ప్రతి ఒక్కరు. నేను సేవ చేయాలనుకుంటే నీకు నచ్చినట్లు చేయకూడదు. సేవ అంటేనే సంఘాలు చెడగొట్టేది కాదు, సంఘాలు కూర్చేది కాదు, అవసరమైతే క్రీస్తు కొరకు మనం ప్రాణం పెట్టేది సేవ అని చెప్పాను నేను. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను, ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా, తిన్నా తినకపోయినా సేవ అనేది ఎప్పటికీ అది విలువైనదే, అది ఘనమైనదే. దానిని ఒక వ్యక్తి ఎప్పటికి కూడా అది విలువైనది, ఘనమైనదని తాను తగినట్లుగా లోబడి చేయాలి ఎవరైనా సేవ. హల్లెలూయా. పాస్టర్లు కొనేసుకుంటున్నారు కొంతమంది డబ్బుతో, విశ్వాసులు అలా వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. వాళ్ళని పట్టుకుంటే రేపొద్దున దేవుడు ఎక్కడేస్తాడో చెప్పలేము. పరలోక రాజ్యం వాళ్ళు చేరతారని చెప్పలేము. హల్లెలూయా. డబ్బుల కోసం అమ్ముడైపోతున్నారు పాస్టర్లు కూడా, అలాగే విశ్వాసులు కూడా అమ్ముడైపోతున్నారు. అందుకే నేను ఈ ప్రసంగం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏవేవి లాభకరమైనవో వాటిని దేవుడి నిమిత్తము నష్టముగా ఎంచుకున్నారు భక్తులు. అంటే ప్రసంగాల ద్వారా మనం భక్తుల భావజాలంలోనికి రావాలి, ఆలోచనలోనికి రావాలి. అందుకే ద గ్రేట్ ఆపర్చునిటీ ఈ సందేశానికి టైటిల్, గొప్ప అవకాశం. స్త్రీ అయినా పురుషుడైనా, చదువుకున్నా చదివిపోయినా, ఏ మతమైనా ఏ కులమైనా దేవుడి రాత్రి గొప్ప అవకాశం ఇస్తున్నాడు మానవాళికి, మన అందరికీ. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథము ద బుక్ ఆఫ్ జాషువా 6వ అధ్యాయంలోనికి రండి. 6th chapter 22. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రహాబను, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చిరి. ఆమె ఇంట వారందరినీ వారి వెలుపలకు తోడుకొని ఇజ్రాయేలీల పాలెం వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారంను ఇత్తడిని పట్టణంలో సమస్తాలను కాల్చివేసిరి. యెహోషువ సారథ్యములో ఎరుకో పట్టణాన్ని దేవుడు ఇశ్రాయేలుకి అప్పగించడానికి పూనుకున్నప్పుడు వేగు చూడడానికి కొంతమందిని పంపించాడు దైవజనుడు. వేగు చూడడానికి ఆ దేశం మీదకి, అంటే అది మనం నివసించడానికి అవుతుందా, అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వారిని మనం ఎదుర్కోగలమా లేమని వేగు చూడడం అంటారు అనమాట. ఆ విధంగా వెళ్తే
వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఒక వేశ్య ఇంటికి వెళ్ళబోలే. బైబిల్ అర్థం కాదు జనాలకి. మనం అనుకోవచ్చు ఊర్లన్నీ ఇల్లులుగా ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడు. అతి తెలివైన వాళ్ళు ఉంటారు. తాడి చెట్టు దగ్గర అండి మజ్జిగ తాగకూడదు, మజ్జిగ తాగితే ఏమనుకుంటారు. ఇప్పుడు వెళ్తున్నాం, నాలాంటి బలహీనుడు పేషెంట్ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎండాకాలం వచ్చింది, మా ఆవిడ ఒక బాటిల్లో నిమ్మకాయ రసం ఒక బాటిల్లో ఆ మజ్జిగ వేసేసి ఇచ్చింది. వెళ్తాను, ఏ కళ్ళు తిరిగి ఏ వాంతి అవుతుందో, ఎవరో ఆగుతారు దారిలో, అయితే ఒక్కడనే ఉంటాను, బండి అక్కడ ఆగుతాను, తాడి చెట్టు ఉంటది, ఆ చెట్టు చూస్తామండి మనం, ఆగుతాం అక్కడ, ఇంకా పైగా నీడ ఏమన్నా చూసుకుంటాం అంతే కదా. ఆగేమో మొహం కడుక్కున్నాం, ఈలోగా అవసరం అయితే అది తీసుకుని ఏదో తాగుతాం వాటర్లో, ఈలోగా ఎవడో చూసాడు. ఒకసారి ఓ పాస్టర్ గారు, నేను పేరు చెప్తే బాగోదులే, ఓ పాస్టర్ గారు నేను కాకినాడ సినిమా రోడ్లో ఒక పని మీద మేము వెళ్తూ వచ్చేసినప్పుడు కరెక్ట్గా సినిమా థియేటర్ దగ్గర బండి ఆపారు పాస్టర్ గారు. అప్పుడు సినిమా అయిన టైము రద్దీగా జనాలు వస్తున్నారు. పైగా మేము పాస్టర్ మీటింగ్ వెళ్ళాం, మళ్ళా పాస్టర్ మీటింగ్ వెళ్ళాం, సినిమా అయిపోయింది, జనాలు వస్తున్నారు, కరెక్ట్గా సినిమా థియేటర్ దగ్గర బండి ఆపారు పాస్టర్ గారు ఏదో పని మీద. ఈలోగా చూసిన వాళ్ళు 3 మంది ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి. వెళ్ళి దేవుడు చూసేది కావాలి, ఎవడో గొట్టంది చూసేది లెక్క ఏంటండి. ఐ డోంట్ కేర్. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్ను యెహోషువ వేగు చూడడానికి పంపించినప్పుడు అన్ని ఇల్లులు ఉన్నప్పుడు ఈ వేశ్య ఇంటికి ఎందుకు వెళ్ళారు? వేశ్య ఇంటికి ఎందుకు వెళ్ళారు అంటే అతి తెలివి ఎక్కువైపోయిన వాళ్ళు, అతి భక్తి అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మతోన్మాదులు తయారవి ఇయే తప్పులు చూస్తున్నారు. క్రైస్తవులు అంతకన్నా మతోన్మాదులు నా దృష్టిలో. ఎందుకంటే వాక్యానికి ఇల్లు ఉన్న వాళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారండి? హల్లెలూయా. కానీ దేవుడు ఎందుకు వేశ్య ఇంటికి పంపించాడు అంటే ఆ యెరికో పట్టణం అంతటిని దేవుడు కాల్చేయాలనుకున్నాడు. కానీ ఎందుకు ఆ వేశ్యను దేవుడు రక్షించాలి, తనకు ఒక అవకాశం నేను ఇద్దాం అని అనుకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి సాధారణమైనటువంటి కొంత మనిషిని అక్కడికి దేవుడు పంపిస్తే ఆ మనిషి వేరే ప్రజలు వీళ్ళు ఇక్కడికి వచ్చారు, రాజుకు చెప్పి వీళ్ళు చంపించచ్చు, కానీ తను వాళ్ళని కాపాడడం కొరకు ఒక వేశ్య దేవుని జనాంగమును కాపాడడానికి అబద్ధమాడి, ఒకవేళ రాజుకి తెలిసిందంటే అబద్ధం ఆడిన సంగతే చంపేస్తాడు మాట రాజు. కానీ రోజు ఎక్కడండి క్రైస్తవ జీవితం ఎక్కడున్నారు? ఒక వేశ్య దేవుని దాసులను కాపాడడానికి పూనుకుంది. ఈ రోజు నిందలేస్తూ ఉన్నారు దేవుని ప్రజలు, దేవుని పనిని పాడు చేయడానికి కక్ష సాధిస్తూ ఉన్నారు. అందుకే కొంతమంది పోగొట్టుకుంటున్నారండి ఛాన్స్. దేవుడు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఈ ప్రసంగం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, ఇచ్చాడు కూడా. అందుకని సామెతలు 14:1 చెప్పబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అంటే అర్థం ఏంటి అంటే స్త్రీ అని కాదు అక్కడ, మొత్తం టోటల్ అందరూ. అంటే కుటుంబమును, తన భక్తిని, తన వ్యక్తిత్వాన్ని కట్టుకోవడానికి క్రీస్తు దేవుని యొక్క జ్ఞానం అనేది ఇచ్చాడట. అంటే జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు అది కట్టుకుంటూ ఉన్నారట. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకున్నదంట. అంటే దేవుడు అవకాశం ఇచ్చిన తర్వాత ఓడబెరుకున్నారు వాళ్ళు, ఇవ్వక కాదు. అలా ఈ వేశ్యకి ఎవరు అవకాశం ఇవ్వలే, దేవుడు అవకాశం ఇచ్చాడు. సో వీళ్ళకి ఒక లాస్ట్ ఛాన్స్ నేను ఇద్దాం చూద్దామని అలాగా యెహోషువ శిష్యులు అక్కడికి వెళ్ళారు. ఈమె వాళ్ళు దాచిపెట్టి అబద్ధం ఆడింది, కానీ దేవుడు వాళ్ళని యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు యెరికో పట్టణమును దేవుడు వీళ్ళకి అప్పగించినప్పుడు ఆ ప్రాంతాన్ని అగ్ని చేత కాల్చివేస్తే యెహోషువ వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం ఏం చేశాడు? ఆ వేశ్యకి ఒక సూచన చెప్పాడు. వీళ్ళు వెళ్తూ నీ ఇంటి కిటికీ ఒక దారము రెడ్డది కట్టాలి, ఎరుపు రంగు కట్టాలి, లేకపోతే నీకే నువ్వే ప్రత్యుత్తరము, మాకు సంబంధం లేదు నీకు నష్టం కలిగితే. కాబట్టి మాకు ఆనవాళ్ళు ఇదే, మాకు ఆ సమయం వచ్చినప్పుడు ఈ ఎరుపు రంగు దారము నీ ఇంటికి ఉంటే దాన్ని బట్టి నువ్వు రక్షింపబడతావు, లేకపోతే నువ్వు అందులో కాలిపోతే మాకు సంబంధం లేదని చెప్పారు. ఆ విధంగా స్త్రీ తనకు సంబంధించినటువంటి వారందరినీ కూడా చూడండి, ఒక స్వార్థికురాలు వేశ్య కూడా, హల్లెలూయా, తన ఇంటి వారందరినీ కూడా చెప్పింది, మన దేశము ఈ ప్రాంతం తగలబడిపోతుంది, దేవుడు అప్పగిస్తున్నాడు, కాబట్టి ఇగో ఆ దేవుడి దాసు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చారు, నా మాట నమ్మి రండి మీ ప్రాణాలు కాపాడుకోగా చెప్తే ఆమె మాట నమ్మిన వాళ్ళు వచ్చారు ఆమె ఇంటికి, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఎరుపు దారము కట్టినటువంటి ఇంటిలో ఉంటే వాళ్ళ ప్రమాదంలో యెహోషువ ముందు నిలబెట్టాడు, మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు ఈ వేశ్యకి గొప్ప అవకాశం ఇచ్చింది ఎవరు?
దేవుడిచ్చాడు. అంటే దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు అవకాశం అందరికీ నచ్చదు, సబబుగా ఉండదు. అందుకనే దేవుని వెర్రితనము, దేవుని పౌలు అన్నాడు కొరింథీయులో, దేవుని వెర్రితనం అంటే ఒక మాట అన్నాడు, మనిషి జ్ఞానము కంటే జ్ఞానం అంట. నేను అనుకున్నాను బైబిల్లో ఈ ప్రింటింగ్ తప్పేమో అనుకున్నాను. నా బైబిల్ మొదటిసారి చూసినప్పుడు మా చెల్లి బైబిల్, మా అన్నయ్య బైబిల్, మా వదిన బైబిల్, అందరి బైబిల్ చూశాను. అందరి బైబిల్లో అలాగే ఉంది. అంటే నాది ఫస్ట్ బైబిల్ కంప్యూటర్ ప్రింట్, నాది ఈ ఓల్డ్ ప్రింట్ కాదు, ఫస్ట్ బైబిల్. చూస్తే నేను అంటే కొన్ని ఏమైనా ప్రింటింగ్ ప్రాబ్లమ్ అని చూసుకుంటాను, అలాగే అన్ని బైబిల్లో చూస్తాను. ఇప్పుడు తెలుగు బైబిల్, హిందీ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఒక వర్డ్ కోసం, మీనింగ్ కోసం తెలుసుకోవడానికి అందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉందో అవసరాన్ని బట్టి నేను దగ్గర పెట్టుకుని చూసుకుంటాను. అందుట్లో ఇలాగ ఉంది. అంటే దేవుడు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఉన్నప్పుడు ఆ అవకాశం నీకు న్యాయముగా కనబడదు, ఆ అవకాశం నీకు మంచిగా కనబడదు. అందుకనే పౌలు దేవుని వెర్రితనం అన్నాడు. అసలు దేవునికి వెర్రితనం ఉంటుంది అసలు? మనం వెర్రోళ్ళం, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మన జ్ఞానం వెర్రిది, జ్ఞానవంతులు అనుకుంటాం, వెర్రోళ్ళు మనం. అంటే దేవునికి వెర్రితనం కాదు, మానవ జ్ఞానంతో మన సొంత బుద్ధితో బైబిల్ చదివి ఇదే స్టేట్మెంట్ ఎలా నొక్కినప్పుడు మన వెర్రితనం మాట అది. అంటే మనకు అర్థం కాలేదు, అది ఎంతో జ్ఞానమైనదంట. మనుషులు వెర్రితనాన్ని దేవుడు వెర్రితనంగా అనుకుంటున్నారు. కాబట్టి ఆ వేషను రక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే, అంతమంది ఇల్లులు ఉన్నా సరే ఆ ఇంటికి వెళ్ళినవలా ఈమె ఇంటికి వెళ్ళిచ్చాడు. ఎందుకంటే ఆమెని ప్రభు రక్షించాలనుకున్నాడు. హల్లెలూయా. గొప్ప ఆపర్చునిటీ, అవకాశాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. ఎంతమందితో పాపం చేసింది, వీళ్ళు చేసింది ఆమె, వీళ్ళు దాసులు, దైవ ప్రతినిధులు అనుకున్నది. అందుకే మన జీవితంలో ఒక సరైనటువంటి వ్యక్తి మన జీవితానికి దొరికినప్పుడు ఆ వ్యక్తి పట్ల చాలా బాధ్యత కలిగి, భయభక్తులు కలిగి, గౌరవం కలిగి దైవ బాటలో మనం నడవడానికి ఇష్టపడాలి. ఈరోజు చెప్తున్నాను నేను యథార్థంగా, నా తల్లి లేనందుకు నేను ఎప్పుడో చనిపోవాలి, కానీ ఈ భక్తి సాధనలో నా ఊపిరి ఆగిపోయే వరకు ఈ పోరాటం నేను ఆపుననేటువంటి ఆ సమర్పణ తీర్మానం మా ఆత్మీయ తండ్రి దైవజనులు రంజిత్ తోఫిర్ గారి పెంపకం ద్వారా వచ్చింది. ఎందుకంటే ఈనాడు క్రైస్తవానికి ఆయన ఒక రోల్ మోడల్, కానీ ఆయనను గూర్చి ఎంత వ్యతిరేకత క్రైస్తవం. నేను సవాల్ చేశాను చాలా మంది సేవకులకి, మీ సంఘాలలో ఒక జోసెఫ్ను తయారు చేయండి అన్నాను నేను. ఇంకంతకంటే ఏం చెప్పాలి? రంజిత్ తోఫిర్ గారి పెంపకం కూడా చెప్పడానికి, అవునా కదా? ఇంకంతకంటే ఏం చెప్పాలి? నేను బలహీనుడిని, ఒకటే ప్రేగు ఉన్నవాడిని, నార్మల్ వ్యక్తిని, ఓపిక లేదు, ఏమి లేదు. కాబట్టి మీ సంఘాలలో తయారు చేయండి. పోయి ఆయన బోధ తప్పు, ఆయన తప్పు అంటున్నారు కదా, మరి మీ సంఘాలలో తయారు చేయండి. అట్లా ఏంటి? ఇది వాదం కాదు కదా, ఇది కొట్లాట కాదు. ఇదేంటంటే ఒక ధర్మ సూక్ష్మం లాగా ఒక సవాలు మాట అంగీకరించలే చాలా మంది. అందుకే చెప్తున్నాను. కాబట్టి దేవుడు అవకాశము కలిగించాడు ఆమె జీవితానికి. ఆమె ఎంతో గొప్ప భాగ్యం అని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు దాచిపెట్టి, వాళ్ళ ప్రాణాలను దాచిపెట్టుకుని వెళ్ళిపోయారని చెప్పింది. ఆ తర్వాత ఆమె శ్రమల కాలంలో ఆ ప్రాంతంలో ఆమె చేసినటువంటి మంచికి, ఉపకారానికి దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఎన్నోసార్లు చెప్పాను, సొంత తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపుతూ ఉంటే, చంపడానికి ప్రయాసపడుతున్నాడు, పరుగులు తీస్తున్నాడు, తరుముతూ ఉన్నాడు. కానీ యోనాతాను, సౌలు కుమారుడైన యోనాతాను దావీదును కాపాడుకోవడం కొరకు ఎన్ని అవమానాలు పొందాడు. మీరు చదవండి, మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం నుండి. ఎన్ని తిట్లు తిట్టాడు తండ్రి కొడుకుని తెలుసా? ఎందుకు అవసరమా? తనకి రాజు కావాల్సిన వ్యక్తి. ఏడుపు వచ్చింది సౌలు తిట్టే తిట్లకి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు అయ్యో యోనాతాను అన్యాయం అయిపోతున్నాడే, అనవసరంగా తిట్లు తింటున్నాడే. ఏంటి? ఐఎమ్ నాట్ జోసెఫ్, ఐఎమ్ ఏ జోనాథన్. హల్లెలూయా. పేరు జోసెఫే, కానీ యోనాథాన్ లాగా పెంచబడ్డా అనమాట. హల్లెలూయా. భక్తుల్ని కాపాడడం కొరకు తను దెబ్బలు తిన్నాడు, అవమానాలు పొందాడు, నిందలు పొందాడు. తనకు లాభమైనటువంటి రాజరికాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు సాక్రిఫైస్ చేశాడు, రక్తం చెందించాడు, ప్రాణం పెట్టాడు అంటాం. దానికి బదులుగా నేను ఏమి చేయలేని యేసయ్య అని అంటాం కదా. అంటే ఏమీ చేయలేక ఆల్టర్నేటివ్ గా కూడా ఏమీ లేదా? ఎస్, మన జీవితంలో కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి నువ్వు దేవుని కొరకు. ఎన్ని లేవు? మోషే ఇశ్రాయేలు సింహాసనం, ఐగుప్తు సింహాసనం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అక్కడ ఫరో కుమార్తెగా పెరిగాడు. ప్రభుత్వ రంగంలో ఆ ఈజిప్టు పరిపాలన ప్రకారంగా మోషే అక్కడ వారసుడు. కానీ మోషే దైవతత్వముతో ఇశ్రాయేలు పక్షంగా శ్రమ అనిపించడానికి ఇష్టపడి సింహాసనాన్ని కోరుకోలేదా?
ఇప్పుడు పదవులు, అధికారాలు, ప్రలోభాలు కోరుకుంటున్నారు ప్రజలు. దానివల్ల ఏం జరుగుతుందంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం మనకు కనబడట్లా, అది చిన్నదిగా కనబడుతుంది, నష్టపోతున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి ఈ వేశ్య ఇంటికి వెళ్ళడానికి దేవుడు కారణం ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యోసేపు అనొచ్చు, ఒరే మీకు బుద్ధి జ్ఞానం ఉందా, నేను మిమ్మల్ని వేగు చూడడానికి పంపిస్తే ఏరా మీకు ఎవడి ఇల్లు దొరకలేదు, అక్కడ వాళ్ళ ఇల్లు చూసాను, పంపించిన గురువు కూడా తిట్టే అవకాశం ఉంది, ఉందా లేదా? అందుకే చెప్తున్నాను, దేవుని నడిపింపు మనకు అర్థం కాదు. ఎప్పుడైనా మీకు అర్థం కాకపోతే, ఒక సంగతి, ఒక వ్యక్తి అర్థం కాకపోతే యథార్థవంతుల లక్షణం చెప్పనా, మోకాలించి ప్రార్థన చేయడం అలవాటు. దైవజనులు షాలిం రాజు గారు లక్షల మంది మీటింగ్ లో ఆయన గుంటూరులో ఎవరది చిలకలూరుపేటలో చెప్పాడు. ఆయన సభలో ఏమని తెలుసా, ప్రభు ఈ సంవత్సరం ఎవరిని తీసుకురావాలి ప్రభు మీటింగ్ అని ప్రార్థన చేస్తున్నాడట. ఆయన ప్రభు అన్నాడట, నా దాసుడిని పిలు, రంజితోఫిని పిలు అని చెప్పాడట. ఆయన అన్నాడట, ప్రభా ఇతడి కోసం క్రైస్తవ సమాజంలో చాలా వ్యతిరేకత ఉంది, ఈయన మీద అతన్ని పిలవమను అంటే, అవేమీ నువ్వు నమ్మొద్దు, ఈ తరములో నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నా ప్రవక్త అతడు, అతన్ని పిలు అన్నాడట. లక్షలాది మంది ముందు షాలిం రాజు గారు ఆ మాట చెప్పారు. ఈరోజు ఓఫిరి గారు పాటలు పాడినందుకు, ఓఫిరి గారు మాటలు చెప్తున్నందుకు ఆయనను ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శించారు. చెప్తాను, షాలిం అన్నకు గొప్ప బహుమానం వస్తుంది. హల్లెలూయా. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, నాకు వాక్యం ఏమీ తెలియదు, ఓఫిర్ అన్న పుస్తకాలు చదివి వాక్యం ఎలా చెప్పడం నేర్చుకున్నా. యథార్థవంతులండి, దొంగలు ఉన్నారండి బోల్డ్ మంది సేవకులు. ఓఫిరి గారి పుస్తకాలు కాపీ కొట్టి, ఓఫిరి గారి ప్రసంగాలు కాపీ కొట్టి, మా మోకాళ్ళ ప్రార్థనలో దేవుడు మాకు బయలుపరిచిన సత్యం అంట. పిచ్చోళ్ళారా, ఓఫిరి గారి 30 ఏళ్ళ క్రితం రాసిన సంగతులు అయ్యి. యథార్థత లేదు, ఒప్పుకోలేదు చాలా మంది. యథార్థవంతులు వర్ధిల్తారని బైబిల్ చెప్పింది. అతిక్రమలు దాచుకున్నవాడు వర్ధిల్లాడట. హల్లెలూయా. కాబట్టి షాలిం రాజు గారు ఒక మంచి మాటను చెప్పినందుకు క్రైస్తవ సంఘము చేత ఎంతో ద్వేషానికి గురయ్యాడు ఆయన ఈ రోజుకి కూడా. కాబట్టి మంచి పనికి పూనుకున్నప్పుడు వస్తాయి, కానీ మంచి పనికి పూనుకున్నందుకు వచ్చాయని మనం వదిలేసుకున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఛాన్స్, గొప్ప అవకాశాన్ని మనం దూరం చేసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి వేశ్యకు అటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వడానికి యెహోషువ వేగు చూడడానికి పంపిస్తే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఇంటికి వెళ్తే ఆమె అబద్ధం ఆడేందుకు, నిజం చెప్పచ్చు కదా రాజుకి, చెప్పలేదు. దేవుని ప్లాన్. అలాగే ఈ రోజు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా దేవుడు నిన్ను నన్ను. నేను నశించిపోకూడదని, ఇచ్చిన రక్షణ పోగొట్టుకుని నరకపాత్రులు అయిపోకూడదని పదే 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 మనల్ని దేవుడు తల్లి కంటే, తండ్రి కంటే, స్నేహితుడి కంటే మిన్నగా ప్రేమిస్తూ రేయింబగళ్ళు కాపాడుకుంటూ ఉన్నాడు. గనులైన వారే గతించగా, ఘనమున్న వారే మరణించగా, గనులైన వారే గతించగా, ఘనమున్న వారే మరణించగా, ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు, ఎన్నతగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. హల్లెలూయా. ఇశ్రాయేలు కాపరి, ఇశ్రాయేలుని కాపాడువాడు కొడుకుడు నిద్రపోడు. మనం పడుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మా చుట్టాల అమ్మాయి పాప పుట్టింది, హాస్పిటల్ తీసుకెళ్ళి చుట్టాల ఇంటి దగ్గర ఉండిపోయే రోజు, తర్వాత రోజు వద్దామని చెప్పేసి ఆగిపోయారు. భోజనం చేసి పడుకున్నారు. తెల్లారేసరికి పాప చనిపోయింది. కారణం ఏంటంటే ఏం ముసుగు పడిపోయింది తెలీదు, తల్లి నిద్రలో ఉంది, చనిపోయింది పుట్టిన పాప. హెల్త్ ఇష్యూ ఏమీ లేదు. ఈరోజు చెప్తున్నాను, మనం మేము నైట్ అయిపోయి పొద్దుడే వెళ్ళిపోతుంది, అలారం పెట్టుకుని లేచిపోతున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్ఫిడెన్స్ అండి?
దేవుడు ప్రేమించకపోతే లెగలు అల్లారం పెట్టుకోవడమే మా పని. అల్లారం మోగేసరికి మన ఊపిరి కనబడదు మాట. కాబట్టి దేవుని ప్రజలు దేవుడిని నిర్లక్ష్యం చేయొద్దు అసలు మన జీవితంలో. నేను చెప్తున్నాను యథార్థంగా, మెడిసిన్ ఎప్పుడు నా జీవితంలో టైంకి కరెక్ట్గా నేను తీసుకోలేదు. ఎందుకంటే నేను ప్రార్థనలకు వెళ్ళానంటే ఎప్పుడు లేస్తున్నో తెలియదు. ఈలోగా ఉదయం అయిపోతుంది, ఉదయం ట్యాబ్లెట్ వేసుకోవడానికి మధ్యాహ్నం అయిపోతుంది లేచేసరికి. ఎందుకంటే నేను మెడిసిన్ లేకపోయినా బ్రతకగలను, కానీ దేవుని సన్నిధి ప్రార్థన లేకపోతే బ్రతకలేనటువంటి భయంకరమైనటువంటి స్థితితో నా శరీరం భయంకరంగా పెయిన్ వచ్చేసేది. కానీ మోకరించడం మాత్రం నేను మానేవాడిని కాదు అసలు. దేవాను మాట్లాడు. అందుకే మత్తయి 4:4లో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాలి. ఎస్ చెప్తున్నాను, ఈ లోక సంబంధం అనే దేని తోటి మనము బ్రతకలేము. దేవుడు ఒక వాక్కుని ఇస్తే, దేవుని స్వరం ఇస్తే, దేవుని మాట ఇస్తే ఆ మాట పెట్టి మనం బ్రతికేయగలం. లాజరు అలా బ్రతికేశాడు తన జీవితంలో. ఏమీ లేదు తనకి వెనక ముందు, కేవలం దేవుని మాటను బట్టి బ్రతికేయగలిగాడు మాట. ఆ ఆధారం మనం పొందుకోవాలండి. కాబట్టి గొప్ప అవకాశం సందేశానికి పేరు. కాబట్టి రాత్రి దేవుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. వింటున్నటువంటి నీవు తదుపరి దేవుడికి రిప్లై అంటే నీ తీర్మానం, నీ సమర్పణ ఏముందో చాయిస్ ఈజ్ యువర్. దేవుడు బలవంతం చేయడమా నీ చేతిలో పెడతాడు. దేవుడు బలవంతంగా చేసే కాదు. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడట. అందుకే సువార్త చెప్పమన్నాడు ఆయన. అంతటా మారు, లేకపోతే వీళ్ళు మారులుగా కానీ దేవుడు అన్నాడు అనుకో, ఎవరు మారుతున్నాడో చెప్పండి. మనుషులు పోట్లాడుకుంటూ ఎదురుతారు. దేవుడితో ఎవరైనా పోట్లాడగలరా? అవ్వదు. మరి ఎందుకైనా కాదు అలా ఉన్నాడు. ఆయన పెట్టుకుని సెలువులో 3 మేకలు పీక్కున్నాడు. దేవుడు ఎట్లా అయ్యాడు తెలియదు వీళ్ళకి. సందర్భం అనొచ్చమాట. ములోకాలను రక్షించాలనుకున్నాడు. పాతాళం మీద అధికారము, పరలోకం మీద అధికారం, భూలోకం మీద అధికారం పొందడానికి 3 మేకులు ఆయన వేసుకోవాల్సి వచ్చేది. తెలియదు వీళ్ళకి. మాట అనేచ్చు ఈజీగాని. ములోకాలు, పాతాళ లోకం, పరలోకము ఏంటి, భూలోకము మీద అధికారం పొందాడు మరణము ద్వారా క్రీస్తు. హల్లెలూయా. లేకపోతే అధికారం ఉండదు యేసయ్యకు. ఎందుకంటే ఆదామనే మొదటి మనుషుడు ద్వారా అధికారము పోయింది కనుక దేవునికి. కాబట్టి దేవుడు అన్నిటి మీద అధికారం పొందడానికి ఈ మేకులు కొట్టించుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. కనుక జనాలు ఆత్మీయ అర్థం, అంతరాత్మను గూర్చి తెలియక రక్షించడానికి వచ్చినటువంటి దేవుణ్ణి శిక్షించడం మొదలు పెట్టారు. ఇక్కడ కష్టాలు ఎదురేసరికి నిజంగా దేవుడు ఉన్నాడా లేడు, ఉంటే ఇలాగెందుకు అవుతుంది పరిస్థితి అని సినీ యాక్టర్ ఎంతో ప్రముఖులైనటువంటి ద గ్రేట్ లెజెండర్ లాంటి కమల్ హాసన్ గారు కూడా ఆయన చెప్పాడు, నిజంగా దేవుడు ఉంటే ఒకవేళ ఏంటి ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి గుడి మెట్ల మీద అడుక్కుంటున్నటువంటి వ్యక్తుల బ్రతుకులు మారలేదు. ఒకవేళ అక్కడ దేవుడు ఉంటే నిజంగానే వాళ్ళ బ్రతుకులు మారతాయి కదా అన్నాడు ఆయన. కమల్ హాసన్ గారు మాలాంటి అడిగితే నీకు ఆన్సర్ దొరుకుతుంది. హల్లెలూయా. అంటే తనంతట తాను అనేసుకుంటే ఎలా ఆన్సర్ వస్తుంది? నేను చెప్తున్నాను, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ దొరకని ఆన్సర్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. తెలుసుకోవాలనే ఆశ, ఏంటి సమయము, వివేచన, జ్ఞానము ఉంటే చాలు మాట. ఆశ లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? తెలుసుకోవాలని ఆశ లేకపోతే నువ్వేం చదివించడానికి కష్టపడి కాయ కష్టం చేసుకుని స్కూల్ పంపిస్తావు, కాలేజ్ పంపిస్తావు. వాళ్ళు ఏమో చదవకపోతే నువ్వేం చేస్తావు? రేపు పొద్దుట ఎదుగున తర్వాత తెలుస్తుంది అన్నమాట, బుట్ట అట్టుకోవడానికి. అవునా కదా? నువ్వేం చేస్తావు? నీ పనిగా నీకులాగా అవ్వకూడదు. నీ పిల్లలను చదివిస్తున్నావు, వాళ్ళు ఏమో చదువుకోవడం మానేసి రకరకాలు చేస్తున్నావు. అలాగే దేవుడు కూడా అలాగే సాధ్యమైనంత వరకు ఏ విధంగానైనా సరే మనం నరక పాత్రలు అవ్వకూడదని ఎంతగానో ఆయన అన్ని విధాలుగా తన ప్రేమను తన వాక్కు ద్వారా దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. అలాగా ఏంటి మరి గొప్ప గొప్ప వాళ్ళ ఇంటికి అందరూ వెళ్తారు, గొప్ప గొప్ప వాళ్ళని పలకరిస్తారు, గొప్ప గొప్ప వాళ్ళని ఆదరిస్తారు. ఏంటి మరి అటువంటి వేషాన్ని రక్షించడానికి ఎవరు వెళ్తారు చెప్పండి? అందుకే దేవుడు తన దూతను పంపించాడు. హల్లెలూయా. అందుకని రక్షణ ఒక్కరికే పరిమితం కాదు, ఆకాశము కింద భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజలకు. ఈవెన్ కమ్యూనిస్ట్ దేశాలు బైబిల్ తోటి కనుక నువ్వు వెళ్ళావనుకో, నైజీరియా కొన్ని దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలే కమ్యూనిస్ట్ దేశాలు. ఏ మత గ్రంథంతో కూడా అక్కడ కనబడితే తలకే తీసేస్తారు. వాళ్ళు ఇదేం పడ్డాలు శిక్షలు ఉండవు, ఒకటే చేతులు కాళ్ళు కట్టేయడం, తలకే తీసేయడం అంట. తాటి టెంకలాగా ఎల్లలు కొడతారు వాళ్ళు, ఈజీగా సింపుల్ గా లేపేస్తారు తలకే, మండు ఒకటే ఉంటుంది. అటువంటి శిక్ష నైజీరియా దేశం, కొన్ని దేశాలు ఉన్నాయి. ఇటువంటి దేశాల్లోనూ కూడా ప్రభు కొరకు ఒక భక్తుడు అన్నాడు, నవమాంస భక్షులకు ఎవరు స్వార్థ ప్రకటించడం లేదు, మిగతా స్థలాల్లో స్వార్థ అందుతుంది,
ఈ నరమాంస భక్షుల కొరకు స్వార్థ ప్రకటించాలని నా హృదయము దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని తన భార్యకు చెప్పాడు, తన ప్రజలకు చెప్పాడు. ప్రేమించని చెప్తే, అయ్యా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? మనం బతుకుంటే ఎక్కడైనా సరే చేసుకోవచ్చు సేవ, ఇదేంటి నువ్వు పోయి పుల్నోట్లో తలాడుతాను అంటున్నావు అయ్యా అని చెప్పేసి ఎవరు నీతి కవర్లు వాళ్ళు చెప్పారు. ఆయన అన్నాడు, ఏదో రోజు చనిపోతాను నేను, ఇక్కడే ఉన్నా అక్కడే ఉన్నా ఎక్కడ ఉన్నా చావు అనేది గ్యారంటీ, ప్రభు వస్తాడు. అయితే చనిపోయిన తర్వాత నా బాడీని మీరు ఏం చేస్తారు అంటే సమాధి చేస్తారు. అంటే నా శరీరాన్ని పురుగులు తినేస్తాయి. మీరు సుగంధ ద్రవ్యాలతో మంచి బాక్స్ తీసుకుని వస్తారు, మంచి వైట్ క్లాత్ వేస్తారు, సెంట్లు పౌడర్ అన్ని వేస్తారు, పువ్వులు వేసి మంచిగా తీసుకెళ్తారు నన్ను. కానీ నా దేహాన్ని పురుగులకి అప్పచెప్పేస్తున్నారు మీరు. పురుగులు తినేస్తే నా దేహాన్ని మీకు తెలియదు. కాబట్టి ఎందుకు ఇది? అదేదో ఆ మనుషులు తినేస్తే మంచిదే కదా, కాబట్టి వాళ్ళని రక్షించేవాడు ఎవరు లేరు, నేను రక్షించడానికి వెళ్తున్నాను, మీరు ప్రార్థించనని వెళ్ళాడు భక్తుడు. హల్లెలూయా. ఎంతో మంది జీవితాలు ప్రభు రక్షణ సువార్తను ప్రకటించడం కొరకు చనిపోతావు, ఇదే నీకు లాస్ట్ సమయం, లాస్ట్ గడి అక్కడికి వెళ్తాను తెలిసి కూడా వెళ్ళారండి. క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయే వారు కూడా పరలోక రాజ్యంలో ఉన్నతమైన బహుమానం ఉన్నది వాళ్ళకి. హల్లెలూయా. దేవుడి పేరు చెప్తే దేవుడు అంటే ఉద్యోగం తీసేస్తారని, దేవుడి పేరు చెప్తే అది అయిపోద్దని ఇది అయిపోతుందని రకరకాలుగా బ్రతుకుతే క్రైస్తవులకి ఆ ఫలమును పోగొట్టుకుంటారు. అందుకని నేను చెప్తున్నాను, ఫైనల్ గా ఒక అల్టిమేట్ రీజన్ ఏంటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని ఒక శ్రేష్ఠ సంగతి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని సమాజానికి చూపించేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు అందరికి ఇస్తాడు. ఇయ్యడు అని ఎవరితోడైనా మీరు చెప్పించండి, నేను వాళ్ళకి బానిసగా బ్రతుకుతాను. మానసిక బ్రతుకు అంటే వాళ్ళు చేయమన్నా దేవుడికి రోజు వాళ్ళు చేయదు, కానీ బానిసగా వాళ్ళకి ఊడుకుని చేసుకుంటాను, నా భక్తిని చేసుకుంటాను. ఈ మాట ఒకరు ఎవరైనా అలా ఎవడు దేవుడు ఎవరికైనా అంటే అందరికి ఇచ్చేది దేవుడు అవకాశం. కానీ ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కొంతమంది స్నేహము కొరకు, ధనము కొరకు, పేరు కొరకు, సులాభము కొరకు రకరకాలుగా అవకాశాలను వదిలేసుకున్నారు. అందుకనే చావుకులోనైనటువంటి ఇలాంటి బలహీనమైనటువంటి నన్ను ఎందుకు దేవుడు కరుణించి చేయమన్నాడు, చేయడానికి కోరుకున్నాను. నా వెనకతల ముందు ఆయన ఉన్నాడు, తండ్రి నాకు రాదు మాట్లాడడం, సిగ్గుపోవాలని 4 సంవత్సరాలు ప్రసంగంలో నా కోసం చెప్పుకోవడం కాదు, చెప్పిన సంగతి నీకు విశ్వాసము పెంచడానికి. నన్ను చూడొద్దు, నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పబడుతున్నటువంటి విషయము నిన్ను ప్రార్థనలోనికి, నీ దేవుని కృపలోనికి, నీ దేవుని కొరకు నిలబడ్డానికి మాట. అంటే 4 సంవత్సరాలు ఉపవాసం ఉండి వారానికి 2 మార్లు ఏమని ప్రార్థన చేశాను, స్వస్థపరచని ప్రార్థన చేయాల. సిగ్గుపోవాలి ప్రభు, నాకు భయం ఎక్కువ, సిగ్గు మాట్లాడడం రాదు. ఎందుకు ఇది అంటే హృదయం మండుతుంది, యేసును ప్రకటించాలని, నశించిపోతున్న ఆత్మను సంపాదించాలని ఆశ ఉంది. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలంటే ధైర్యం రాదు, సిగ్గు, భయం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, బ్యాంక్ మేనేజర్లు, లాయర్లు, పోలీసులు, డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, అందులో ముస్లిం డాక్టర్లు కూడా ఉన్నారు, బ్యాంక్ మేనేజర్లు, బ్రాహ్మణ పండితులు కూడా ఉన్నారు. దేవుని కృప బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగ కొన్ని వేల మందికి చెప్పాను. 5వ క్రైస్తవ పుస్తకం కూడా ఇచ్చాను. హల్లెలూయా. వాళ్ళు అడిగేవారు ఏంటని చెప్పేసి, పేరేమో ఈశ్వరును, నువ్వేమో ఎట్లా అయ్యావు ఇదంటే చెప్పడం మొదలెట్టేవని. హల్లెలూయా. నీ పేరు ఎందుకు పేరు? అందుకే కొంతమంది ఏట్రా ఆ పేరు ఈశ్వర్ జోసఫ్ ఏట్రా దమ్మంటే ఆ పేరు తీసేరా అని అన్నాడు. నువ్వు దగ్గర మాట్లాడడానికి ఈశ్వర్ జోసఫ్ రహీం కూడా పెట్టుకుంటాను అన్నాను. హల్లెలూయా. ఈ పేరు వచ్చిందంటే ఈ లెక్క ఇంకేమీ లేదు ఇంకా పేరు మీద. అందుకని చెప్తాను, సబ్జెక్ట్ లేని వాళ్ళు, నిజాయితీ లేనటువంటి వాళ్ళు పేర్ల మీద దాంట్ల మీద పడతారు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశము ఇచ్చాడు, ఇస్తున్నాడు. కానీ ఆ అవకాశాన్ని కొంతమంది సామెతలు 14:2 మొదటి వచనంలో 2వ లైన్ కింద 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరికి అది నెరవేర్చుకుంటున్నారు. కాబట్టి అమ్మో అవునా, అడగాలి మీ ప్రార్థనలో, దేవా నాకు అవకాశం ఇచ్చావా నువ్వు, నాలాంటి వాడికి నాలాంటి దాన్ని కూడా ఇస్తావా నువ్వు, కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం ఏంటి తండ్రి, నాకు అది తెలియపరిచే ప్రభావాన్ని ప్రార్థన చేస్తే నీకు తెలియపరిస్తే అవకాశం ఏంటో దేవుడు నాకు తెలియపరిచాడు ఏంటో. అందుకని డబ్బుతో గాని ఇంకొక దాంతో గాని ఏ ఒక్కరు నన్ను కొనుక్కోలేకపోయారు. వీడంతా అనుకున్నారు చాలా మంది కొనుక్కోవడానికి. అంటే కొనుక్కోవడం అంటే అర్థం ఏంటంటే డ్ర అని ఎద్దుల బండిని నడిపించినట్లుగా నన్ను నడిపిద్దామని. అవ్వదు. ఎందుకంటే దీనికి డ్రైవర్ ఎవరంటే ఆ పరమ తండ్రి. హల్లెలూయా. ఆయన డైరెక్షన్ లో నడవాలి, చావైనా రేవైనా ఏదైనా సరే. కాబట్టి అలా నువ్వు అడగాలి.
ఒక భక్తుడు ఈది సువార్త చేస్తున్నాడు, ఫోన్లు లేవు, ఏమీ లేవు, దేవుడిచ్చిన గొంతుతో సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు నీకమ్మును నీకమ్మును. హల్లెలూయా. ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒక దైవజనుడు. పెద్ద వయసు అయిపోయింది, ఏదో వెళ్తున్నాడు. ఈ రోజు స్వార్థ చేసేవాడిని ఎంత చండాలంగా చూసి మాట్లాడుతున్నారండి. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏ పోయికాలు అడుక్కోవడానికి వచ్చారు ఊరి మీద అని తిడుతుంది. అలా స్వార్థకులకి ఎంత వ్యతిరేకత వస్తుంది. నేను చెప్తాను, సంఘ కాపరిగానే నేను చర్చిలోనే ఉండి స్వార్థ అనే పదం బయటికి వెళ్ళకపోతే స్వార్థకులకు ఉన్నటువంటి హృదయ భావం, బాధ, వేదన, అవమానం నాకు తెలిసేది కాదు. అందుకే దేవుని కృప బట్టి మొదటే నేను స్వార్థకుని, ఆ తర్వాత సంఘ కాపరిని. హల్లెలూయా. ఈ పాట అద్దాల మేడలో ఉన్నటువంటి ఒక అందమైన అమ్మాయి విన్నదట. అమ్మాయి జీవితం ఏంటంటే, క్లబ్ లోకి వెళ్ళడం, ఎవ్రీడే డ్యూటీకి బట్టలు తీసేసి వాళ్ళ ముందు డాన్స్ చేయడం, పాపం చేయడం, డబ్బులు ఇవ్వడం, ఆ జీవితం గడుపుకుంటుంది అన్నమాట. అటువంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమగా పలకరించి సంతోషంగా మాట్లాడి, ఏంటి నీరసంగా ఉంటే ఏమైంది అమ్మాయి అలా ఉన్నా అని అలా ఎవరన్నా పలకరుతారా? అంటే వేశ్య కాబట్టి వేశ్యగానే, రెక్లెస్ గానే చూస్తారు. కానీ ఈ పాట ఆ మేడలో ఆమెకి వినబడితే, ఈ స్వరం ఎక్కడి నుంచి వినబడుతుందని ఆమె త్వరగా ఆ పరుగులు తీసుకుంటూ ఆ వ్యక్తిని కలిసిందంట. కలిసి, అయ్యా ఇప్పుడు పాడారు కదా, నా జీవితం ఏంటి తెలుసా, అలా చెడిపోయిన వ్యక్తిని నేను, నన్ను కూడా ప్రేమిస్తాడు ఆయన అంటే. అయ్యో తల్లి, ఆయన ప్రేమించలేని వాళ్ళు ఎవరూ లేరు ఈ భూమి మీద. ఆయన్ను ప్రేమించలేని వారు ఉన్నారేమో గాని ఆయన ప్రేమించేవారు ఎవరూ లేకుండా లేరు ఈ భూమి మీద అని చెప్పాడట. అప్పుడు ఆమె తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుని బాప్టిజం తీసుకుని తర్వాత చేసిన పని చెప్పిన, ఇలాగ తప్పుడు పనులు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఈమె ఎలా మారిందో చెప్పిందంట. ఈ రోజు నువ్వు ఎలా మారో చెప్పు సోదరి సోదరుడా. క్రీస్తుని ఎలా అంగీకరించి, ఎలాంటి పరిస్థితుల్లో నీ సాక్ష్యం చెప్పు. దేవుడు నిన్ను రప్పించిన ఆ మొదటి స్థితిని చెప్పు. దేవుడు నిన్ను ప్రేమించిన ఆ తొలి ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేయడం ఉన్న స్థలాల్లో. ఇన్ని అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటే అన్ని అవకాశాలు నువ్వే పోగొట్టుకుంది. దేవుడు నన్ను వదిలేశాడని అనుకుంటున్నావు, దేవుడు నాకేం చేశాడు అనుకుంటున్నావు. ఏం చేయలేండి. ఒక 6 ఏళ్ల పాప హాస్పిటల్కి వెళ్ళింది కొత్త నిబంధన గ్రంథంతో. మంచం మీద ఒక ఆయన ఉన్నాడు, అంకుల్ ప్లీజ్ చదవరంటే కోప్పడుతున్నాడు. అన్న రోగుతూ ఉన్నాడు. ఆయన చూడడానికి ఎవరు రాలా, గంటేసేటి చిరాకు పడిపోయి మళ్ళా రోజు వెళ్ళింది, అంకుల్ ప్లీజ్ చదవరని. మళ్ళీ కోప్పడ్డాడు. మళ్ళీ 3 రోజు వెళ్ళేది, మళ్ళీ కోప్పడి తిట్టేసాడు. అప్పుడు ఆయన అనుకున్నాడట, అవును నేను హాస్పిటల్కి వచ్చి 2 రోజులైంది, భార్య గాని ఏ ఒక్కరు కూడా నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరు ముక్కు తెలియని చిన్న పాప నన్ను అంకుల్ అని పిలుస్తుంటే ఎందుకు నేను ఆమె మీద కోప్పడుతున్నాను, ఎందుకు ఆమె తిడుతున్నాను? ఈసారి ఆ పాప వస్తే ఆ పాపను నేను ఎంత బాధ పెట్టాను కదా, సంతోష పెట్టాలి, ఆమె కోసం తీసుకోవాలని ఇతడు ఎదురు చూస్తాడంట పాప కోసం. వెళ్ళిందంట. ఈరోజు ఆ పాప ఇచ్చినటువంటి ఆ కొత్త నిబంధన పుస్తకాన్ని చదివి ప్రపంచంలో ఆయనకున్నటువంటి సంఘ జనాభా ఎవ్వరికీ లేరు. ఎవరంటే ఆయన దక్షిణ కొరియాలో సేవ చేస్తున్నటువంటి పాల్ యాంగ్చో అనేటువంటి ఒక గొప్ప భక్తుడు. ఆయన దేశంలో చేసిన గొప్ప ప్రార్థన చెప్పిన, దెయ్యాలారా నా దేశం విడిచి పోండి అన్నాడట. దెయ్యం లేకుండా మొత్తం పోయి, అంత అభిషిక్తుడు దైవజనుడు. ఎవరు మార్చారు? ఎవరు? అదే చెప్తున్నాను, నీకు పరలోక రాజ్యంలో ఉన్న బహుమానం మీద దృష్టి పెట్టు. ఇక్కడ ఎవరు సంకనాగుతో వచ్చేటువంటి ప్రైజ్ మనీ, పొగడతలు, ఘనతలు మనకు అవసరం లేదు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఆలోచన చేసుకోవాలి. ఎవరిని పొగడ్డం వల్ల ఉపయోగం లేదు, ఎవరి దగ్గర బానిసగా బ్రతకాల్సిన ఉపయోగం లేదు. నిన్ను ఎందుకు రక్షించాడో దేవుడు, ఆ రక్షణకర్త వైపు చూడు. నీ జీవితంలో ఆయన వైపు చూడు. ఒక చిన్న పాప ఈరోజు ప్రపంచంలోని లక్షలు. ఆయన చూడండి, నెట్ల కొట్టండి, మీరు పాల్ యాంగ్చో గారి చర్చ్ అని కొట్టండి, డ్రెస్ కోడ్ తో సహా మొత్తం ఈ రో అందరూ ఒక డ్రెస్ ఉంటది, ఆ రో అందరూ ఒకటి మొత్తం ఎలా ఉంటది. అందరూ మొత్తం లక్షల మంది జనాభా అంట, తెలుసా? అలాగే ఒక భక్తుడు నార్మల్ గా ఉన్నాడు. వర్షాకాలంలో మిర్చి బండి దగ్గర ఆగి వేడివేడిగా బజ్జీ తినడానికి ఆగాడట. ఆ బజ్జీ తింటున్నప్పుడు బజ్జీ తీసుకున్నాడు, పేపర్ తింటున్నప్పుడు ఇలా పాడైపోతుంటే ఆ పేపర్ ఎందుకో ఓపెన్ చేశాడట. అందులో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఉందంట.
అలా మారిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను, ఈ రోజు మనకి పొద్దుడి లేచి సాయంత్రం పడుకునే వరకు ఎన్ని వాక్యాలు, ఎన్ని మాటలు, ఎన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయి లేదా? చెప్పండి ఒక మాట, క్రైస్తవులు కనబడుతున్నాయి లేదా? ఎందుకు ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి? నీ టైం వేస్ట్ చేయడానికా? కాదు. అంటే ఇన్ని వాక్యాలలో, ఇన్ని లేఖనాలలో ఏదొక మాటకి నువ్వు లోబడినట్లయితే, ఏదొక మాటకి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నీకు దేవుడు ఇస్తున్నటువంటి ఆ గొప్ప అవకాశం ఏంటో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అవకాశం పట్టుకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా సరే విఫలమైపోతారు. ఏమి చేయలేరు నువ్వు. నిన్ను దేవుడు ఇవ్వని అటువంటి దాని కొరకు నువ్వు కోరుకుంటే, దేవుడు వద్దన్న దాని కొరకు నువ్వు ప్రయాసపడితే అది నీ దగ్గర ఎప్పటికీ ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఎవడు ఎప్పటికీ తీసుకోవడం సాధ్యమో కానే కాదు. హల్లెలూయా. అలా వేషం రక్షించాడు. కాబట్టి ఈసారి మూలవాక్యంలోనికి రండి, ముగించేస్తాను నేను. వాడు పడిగినట్టు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరగోరుచున్నావా అని అది మన సందేశం. ఇదే మూలవాక్యం. అప్పటికి బహుకాలము నుండి ఆ వ్యక్తి 38 సంవత్సరాలుగా, ఎంత భయంకరమైన జీవితం అండి. నేను 30 ఏళ్ళు రోగం, అది నాకంటే సీనియర్ మాట. 38 సంవత్సరాలుగా ఉన్నాడట రోగంతో. ఎంత రోగం అంటే కదలలేడు. అక్కడే ఉన్న స్థితిలోంచి 1 ఇంచు అవతలికి వెళ్ళాడు మాట. మొత్తం నడువంతా అయిపోయింది తండ్రి. మాటలు వస్తే అంతే, కాలు చేతులకి ఏమి పని చేయి. 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడట. ఎందుకో దేవుడు కనికరించి అక్కడికి వెళ్ళాడు. సేమ్ మూలవాక్యం ఆన్లైన్ ప్రార్థనలో నాకు ఇది వరకు చేసిన దాంట్లో ఉంటుంది, నా వ్యూ ఛానల్లో. వెళ్ళి ఆ వ్యక్తిని అడిగాడు, చూడు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. అయ్యా, నీళ్లు కదులుతున్న సమయంలో నేను వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాను. నాకంటే ముందు ఎవరొకరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఎలా ఉండడం వల్ల ఎవరు నాకు సహాయం చేయట్లేదు అయ్యా అంటే, ఆ ఏడాదికి ఒక మారు ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదుపుతుంది అన్నమాట. కదిపినప్పుడు ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు ఎట్టి వ్యాధితో ఉన్నా సరే వాళ్ళకి స్వస్థ వచ్చేస్తుంది. కనుక కుంటి వాళ్ళు, గుడ్డు వాళ్ళు, మూగ వచ్చేది అనేక వ్యాధులతో ఉన్న వారు అందరూ అక్కడ ఉన్నారన్నమాట. ఇది ఎంత దయనీయ పరిస్థితి అంటే ఏంటి, కళ్ళేను గుడ్డోడు అని సరే ఎవరు చెప్తా ఆ దేవదూత వచ్చిందన్న మాట విన్నదనుకో ఎన్ని దూకేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఇతడు వెళ్ళడానికి కూడా కన్నులారా చూస్తున్నాడు. పాపం దేవదూత రావడం, నీళ్ళు కదలడం కళ్ళారా చూస్తున్నాడు, కానీ పాపం దిగడానికి శరీరము సహకరించట్లేదు. అలా 38 సంవత్సరాలుగా అందులో దిగి స్వస్థత పొందడం కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ అతనికి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరట. అందుకు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా ప్రభు? నేను చెప్తాను డైరెక్ట్ గా మీకు. అతడులో శరీరము చచ్చిపోయిందేమో గాని అతడులో ఆశ మాత్రం బ్రతికే ఉన్నది. దట్ ఈస్ ద రీజన్. హల్లెలూయా. ఈరోజు మన శరీరాలు బ్రతికే ఉన్నాయి గాని ఆత్మ, ఆశ చచ్చిపోయినవి. అందుకే ప్రకటన గ్రంథం చెప్పింది మనకి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలు గలవాడు చెప్పుడు సంగతి లేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించున్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడువే. జీవిస్తూ ఉన్నారు కానీ లోపల ఆశ చచ్చిపోయింది. అతడి శరీరం చచ్చిపడిపోయింది కానీ లోపల ఆశ బ్రతికే ఉంది. అందుకే దేవుడు ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేవాడట. ఆ ఆశను బట్టి దేవుడు అడిగాడు, అది యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు అడగాలగా, అయ్యా నేను ఇలా చేయాలనుకుంటున్నాను. నేను అడిగాను, ప్రభువుని అడిగాను, ఎందుకు తండ్రి నా శరీరం బాగోదు, ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు కదా, అయినా ఈ శరీర బలహీనతతో కంటే మనుషులలో ఎక్కువ బాధపడుతున్నాను, భరించలేకపోతున్నాను ప్రభు. నీ కొరకు బ్రతకాలని ఉంది, నీ పని చేయాలని ఉంది, కానీ నన్ను చేయనివ్వడం లేదు తండ్రి. నన్ను తీసుకెళ్ళిపో, నన్ను కొన్ని 100 సార్లు చేశాను ఈ ప్రార్థన, నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని. నేనంతటి నేనే చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోతున్నాను, అది దేవునికి విరోధమైన మరణం కాదు. కాబట్టి నాకు చేయాలని ఉంది, ఇలా చావడం నాకు ఇష్టం లేదు కానీ నన్ను చేయనివ్వడం లేదు ఒక్కొక్కరు ప్రభు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళిపో, నాకు కొద్ది పోరాటం నా వల్ల కాదు తండ్రి, నేను బలహీనుడిని, నన్ను తీసుకెళ్ళిపో ప్రభు అని కొన్ని 100 సార్లు ప్రార్థన చేశాను ప్రభు దగ్గర. ఎందుకో అయినా అవకాశం ఇచ్చాడు. సర్లే తండ్రి, నేను చెప్పాను దేవుడికి, నా ఊపిరి ఉందనుకో నేను మాత్రం మానను, అసలు నా ఊపిరి ఆగిపోయే వరకు కూడా నీ పని చేయడం మాత్రము నేను ఆపను ఆపను ఆపను. హల్లెలూయా. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా.
ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను, శత్రువు నన్ను లాగినా ఈ వెనుక తీయను. లోకాశలు లాగినా వెనుదిరిగి చూడను, శత్రువు నన్ను గుచ్చినా ఎదురైన అవరోధం యేసే నడిపించును. ఎదురైన అవరోధం యేసే నడిపించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. ఆగిపోదు నా పాట గమ్యం చేరేదాకా, సాగుతుంది ప్రతి పూట నా పరుగు ముగిసేదాకా. నాడుగు జారినా కలవరము చెందను, నా బలము పోయినా లయ తగ్గనీయను. నా అడుగు జారినా కలవరము చెందను, నా బలము పోయినా లయ తగ్గనీయను. ఎదురైన అవరోధం యేసే తొలగించును. ఎదురైన అవరోధం యేసే తొలగించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. స్థిరమైన విశ్వాసం నాలో కలిగించును. హల్లెలూయా. నిజమే, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి అవరోధాలను యేసయ్య తొలగిస్తాడు. స్థిరమైనటువంటి విశ్వాసం మనకి దేవుడు అప్పగిస్తాడు. కొన్ని చోట్ల నేను స్త్రీని కదా, నాకు ఆరోగ్యం లేదు కదా, నాకు పేదరికం కదా అంటూ కొంతమంది ఏం చేశారంటే ఎక్కడికక్కడ స్ట్రక్ చేసేసుకున్నారు, నాకు చదువు లేదు కదా అని చెప్పి. నేను అందరికి ఒకటే చెప్పాను, మరి నీకు ఆరోగ్యం లేదు అయినా దేవుడు రక్షించాడు కదా, నీకు చదువు లేదని దేవుడు తెలుసు అయినా దేవుడు రక్షించాడు కదా, నువ్వు భేదవాడని తెలుసు అయినా దేవుడు రక్షించాడు కదా. మరి తెలిసే దేవుడు నీకు ఇచ్చినప్పుడు నాకు అది లేదని నువ్వు అనుకుని ఎట్లా ఆగిపోవడం? అయితే దేవుడు ఇచ్చిన రక్షణ ఇచ్చే మరి అయితే దేవుడికి అయితే నరకానికి వెళ్ళిపోయినావు అంటే వెళ్తారా? మనకి ఏది లేదు ఏమీ తెలియదు అని అన్ని ఎరిగి తెలిసే ఇచ్చాడు రక్షణ. హల్లెలూయా. అందుకని గొప్ప అవకాశం పొందుకున్నవారు, నాకెందుకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా, నేను ఎలా నచ్చాను నీకు, నా మీద ఎందుకయ్యా ఎంత ప్రేమ అని ఒకరు ఆ ప్రతి ప్రేమకు స్పందనగా ప్రతిస్పందన కలిగి యేసయ్యకు రిప్లై ఇచ్చినప్పుడు అటు నుంచి మళ్ళా ప్రతిస్పందన వచ్చింది. అలా ఎంతో మంది బలహీన అట్టడిగే స్థితిలో నుండి ఒక జ్వాలలాగా ఆకాశంలో దించి చంద్రులాగా ఉదయించారండి దేవుని కొరకు. హల్లెలూయా. ఎంతకాలం బ్రతకమన్నది ఇంపార్టెంట్ కాదండి. ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు కాదు మనకు కావాల్సింది. బ్రతుకుతున్నటువంటి కొద్ది దినాలే చాలు, కొద్ది దినాలే. ఆ కొద్ది దినాలలో దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి మన జీవితాన్ని అప్పగించుకుంటే చాలు. అందుకే ద గ్రేట్ ఆపర్చునిటీ. హల్లెలూయా. నేను చాలా ఇష్టపడుతున్నా ఈ సందేశం, ఈ పేరును పెట్టి. హల్లెలూయా. చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనకి మనుషులు ఎవరు అవకాశాలు ఇస్తారా? గొప్ప వాళ్ళు ఇస్తారా నీకు? ఇయ్యరు. ఎందుకు? పాస్టర్లే వాళ్ళ పిల్లలకి ఇచ్చే అవకాశాలు సంఘానికి వచ్చే వాళ్ళకి ఎవరు ఇస్తారా? నేను చెప్పాను, నా కొడుకున్నాడు, పాస్టర్ గా ఉండాలి, పాస్టర్ గా చేయాలనుకోవాలి. సంఘంలో ఎవరైనా సరే దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను సేవ చేయాలని అనుకో, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ప్రొసీడ్ కార్యాన్ని అని చెప్తాను. అందుకే నా కొడుకు నువ్వు పిలవకపోయినా దేవుడి సేవకే నువ్వు బలవంతంగా, నువ్వు పాస్టర్ గారు కొడుకు కాబట్టి నువ్వు కూర్చోవలసిందే, చెప్పాల్సిందే అంటే చెత్త, వద్దు నాకు అదే. హల్లెలూయా. అదే చెప్తున్నాను. మనుషులు మనకు అవకాశాలు ఇయ్యరు. ఒకవేళ అవకాశం లాగా మనల్ని వాడుకోవడం కొరకే, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడండి నీకు. దేవుడే సాక్షాత్తు నీకు గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు మరి అవకాశాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటది నీ జీవితం. హల్లెలూయా. ఏంటి ఒక ఆయన అన్నాడు, ఎవరు అంటే భారతదేశానికి రాష్ట్రపతిగా సైంటిస్ట్ ఎన్నో సేవలు అందించినటువంటి ఒక మహానుభావుడు అబ్దుల్ కలాం గారు అన్నాడు. ఏమని అన్నాడంటే, నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు, నీ ఫ్యూచర్ నీ చేతిలో లేదు, నువ్వు దాన్ని ఏమి చేయలేవు, కానీ నీ మార్పు నీ చేతిలో ఉంది. నిన్ను నువ్వు మార్చుకుంటే నీకు భవిష్యత్తు ఏమిటో తెలుస్తుంది అన్నాడు ఆయన. జ్ఞానవంతుల మాటలు అంత తొందరగా అవ్వ. నేను ఈ లిరిక్స్, ఈ లైన్లు చదువుతున్నప్పుడు
చాలా తలపోటు వస్తుంది మాట నాకు. ఎందుకంటే ఆ మీనింగ్ ని నేను కరెక్ట్ వేలు అర్థం చేసుకోవడానికి చాలా పెయిన్ వచ్చేస్తుంది నాకు. అది మనకు అలా కనబడదు సింపుల్ గా, ఒరిజినల్ మీనింగ్ దీని అర్థం ఇది కాదు, సంథింగ్ ఏదో ఉంది అని చాలాసేపు నేను ఎక్కడికి వెళ్తాను పని చేసుకోవడానికి, నా పని చేసుకుంటాను, మైండ్ రివెన్ అవుతుంది దాని పట్ల ఏది ఉందని. ఇప్పుడు కూడా ఈ చెప్తున్న మాట కూడా అంతే. భవిష్యత్తు మీ చేతుల్లో లేదన్నాడు ఆయన. ఇదేంటి భవిష్యత్తు మన చేతుల్లో లేదు అన్నాడు, ఏంటి అర్థం కాలే. నువ్వు మార్పు అనేది నీ చేతిలో ఉన్నది, నువ్వు అది మార్చుకుంటే నీకు భవిష్యత్తు అర్థమవుతుంది అన్నాడు ఆయన. అవునా కదా నిన్ను నువ్వు మార్చుకుంటే నీ మార్పు పెట్టి భవిష్యత్తు నీకు ఒక ప్లాన్ వస్తుంది అన్నమాట. నువ్వు మార్చుకోకుంటే భవిష్యత్తు ఎలా అంటే, ఇప్పుడు చదవట్లేదు పిల్లలు, స్కూల్కి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్ళలేదు, చదవట్లేదు, నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. అవుతారా? బ్రతుకులో డాక్టర్, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. హల్లెలూయా. అందుకే అన్నాను, మార్పు. డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి, లాయర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఏమి కాకుండా నేను అయిపోవాలనంటే వదిలేస్తే ఎట్లా అవుతాం? అందుకనే ఈ వచ్చిన ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే 38 సంవత్సరాల ఆ వ్యక్తి జీవితం అయిపోయిందండి. ఏమి కదలే స్థితిలో ఉంటే అతనికి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు, హెల్ప్ చేసేవాళ్ళు. ప్రభు అందుకే వెళ్ళి నీకేం కావాలి వాటి అంటే స్వస్థపరచబోచున్నావా అని అడిగాడు, చెప్పాడు మాట. అప్పుడు అన్నాడు ప్రభు, నీ పరిబతుకుని వెళ్ళిపోవాలి. చెప్తున్నాను, ఈ రోజు ఆ కోనేరు ఎక్కడుందో చెప్పయ్యా, ఎంతసేపు నుంచి సాగదెత్తున్నా కదా, నేను అందరికి వెళ్ళి మునిగెత్తున్నా, ఆ కోనేరు ఎక్కడుందని చెప్తున్నా. నా కోనేరు ఎక్కడుందో తెలుసా? దేవుని సంఘమే ఆ కోనేరు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, సంఘము ద్వారా నీ ప్రత్యక్షతను నువ్వు పొందుకోగలుగుతావు. ఇది క్రైస్తవ సమాజం అందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యము. సంఘమునకు వేరుగా, సహవాసానికి వేరుగా నీకు ప్రత్యక్షత ఉండదు, అది పనిచేయదు, అది పాడైపోతుంది. హల్లెలూయా. అందుకే సంఘములో సరైనటువంటి పాత్రగా నీ పనులు చేసుకుంటూ నీ వ్యక్తిగతమైనటువంటి భక్తిని దేవునితో కలిపెట్టు. అప్పుడు ఏంటి, యోనాకి ఎవరు, యోహానుకు కలిగినటువంటి ప్రత్యక్షత నీకు నాకు కలుగుతుంది. హల్లెలూయా. భక్తులకు కలిగినటువంటి ప్రత్యక్షతలు మనకు కలుగుతుంది. ఆ కోనేరు సంఘమే, అదే మనకు కావాల్సింది. అందుకే దేవుని వాక్యము స్వస్థత ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, ప్రేమ అన్ని ఇస్తుంది దేవుని వాక్యం. కానీ ఈనాడు క్రైస్తవులు కోరుకునేది యథార్థంగా చెప్తే, వాక్యాన్ని కోరుకునే క్రైస్తవ సమాజం 90% లేరు. వాక్యం కోసం మాట్లాడే క్రైస్తవులు లేరు ఇప్పుడు. హల్లెలూయా. స్వస్థతలు, టచ్, అద్భుతాలు దేని కొరకే? ఏంటి, వాక్యాన్ని వదిలి వాక్యానికి వేరుగా స్వస్థత లేదు. వాక్యముతోనే స్వస్థత కావాలి మనకి, వాక్యానికి వేరుగా కాదు. అందుకని నువ్వు వాక్యాన్ని ప్రేమించు, ఆ వాక్యము నిన్ను సర్వకాల సర్వవస్థల్లో పోషిస్తుంది, ప్రేమిస్తుంది, ఆదరిస్తుంది అంట. అందుకే బైబిల్ చదవకుండా ఉండలేకపోయేవాడు నేను. ఏంటి 225 అధ్యాయాలు చదివాను ఒక రోజు. అలా 202 సార్లు చదివాను బైబిల్. 200 అధ్యాయాలు 2 సార్లు చదివాను. అలాగే విశ్వాసగా ఉన్నప్పుడు 103 అధ్యాయాలు అయ్యేష్టం నాది. ఆదికాండం పట్టుకునేవాడిని ఉదయం నుంచి మొత్తం సాయంత్రం అయ్యే వరకు లేపేవాడిని, మొత్తం కంటిన్యూగా లేచేవాడిని కదా. నేను అక్కడే కూర్చున్నాను. అలాగా ఇంకెవరితో మాట్లాడి అలా ఉండవు. బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ కూర్చోవడం, వాటర్ బాటిల్ పెట్టుకోవడం, ఆ తర్వాతే ఫుడ్ తినడం కంటిన్యూగా. మా అమ్మ చూసి సరే అక్కడ పెడుతున్నాను రా, నన్ను లేపు తర్వాత అని అనేది. అమ్మ నువ్వు తినేసి పడుకో, నాకు లేట్ అవుతుంది, తర్వాత తింటాను అనేవాడిని. నేను చెప్తున్నాను, ఆ రోజుల్లో, ఆ దినాలలో దేవుని వాక్యముతో నేను అలా సహవాసం చేయకపోతే, దేవారాత్రులు దాన్ని ధ్యానం చేయకపోతే, ఆ ప్రార్థించకపోతే, ఆ వాక్యం కొరకు ఆరాటపడకపోతే, ఈ రోజు నా పోరాటంలో నేను ఎప్పుడో శవమై తేలేవాడిని మాట. నిజం చెప్తున్నాను. అందుకే క్రైస్తవ జీవితంలో నీకు ఒక పునాది కావాలి. ఆ పునాది నీకు ఉండాలి. ఆ పునాది మీద ఉన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు, ఆటంకాలు వచ్చినా సరే శ్రేష్టమైన పునాది, ఆ పునాది క్రీస్తే అని చెప్పాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూలరాయట. కనుక ఆ పునాది క్రీస్తు అయినప్పుడు శ్రమల కాలంలో ఎన్ని వచ్చినా సరే నీకు ఏమవ్వు. కాబట్టి ముగించేస్తున్నాను నేను. చాలా మంది దేవుడు లేడు ఉంటే మాకెందుకు అన్యాయం అన్నాను. దేవుడు అందరినీ కులం, మతం అనేటువంటి తారతమ్యం లేకుండా అందరిని రక్షించడానికి వచ్చాడు. ఆయన అందరికి అవకాశం ఇచ్చాడు. ఎన్ని కార్యాలు దేవుడు సమాజంలో జరిగించాడండి ఇప్పటి వరకు. యేసు అనేటువంటి నామం పేరుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఎంతో మంది చక్రవర్తులు, ధనవంతులు, బలవంతులు, శాస్త్రవేత్తలు సైతము ఈ నామము మనకి అవసరమైనది, ఈ నామం సర్వనామము, ఈ నామం శక్తి కలిగిన నామం, ఈ నామం మోక్షానికి చేరే నామం అని ఎంతో మంది వేద పండితులు కూడా ఈ నామమును గుర్తించి వచ్చారు. అందరిని రక్షించాలనుకున్నాడు కదా దేవుడు. ఈ కులవాళ్ళు నాకొద్దు, ఈ ఒంట్లో బాలు నాకొద్దు, ఈ భేదవాళ్ళు నాకొద్దు అన్నది కదా దేవుడు.
అందరినీ కావాలనుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, భారం మోసుకుని పోతున్నటువంటి సమస్త జనులారా, మాథ్యూస్ 11th chapter 28th verse, భారం మోసుకుని పోతున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఎవరు పిలుస్తారండి అలాగా? సుఖంగా ఉంటే, డబ్బు ఉంటే, బలం ఉంటే, కోరుకుంటే సమాజం ఇది. కానీ ఏమీ లేదు, భారము, పాపం, శాపం, మనశ్శాంతి లేకుండా ఉన్నావా, రండి అని పిలుస్తున్నాడు దేవుడు. ఎవరు పిలిచారండి ఇలాగా? ఏదో ఇమ్మని పిలిచాడా దేవుడు? నీ ఇల్లమ్మో, నీ వాకిలవు, అది ఇది అని పిలిచాడా? ఏమలేదు. అంటే నీకు ఒక భారం ఉన్నది, ఆ భారం వల్ల నువ్వు గురికి వెళ్ళలేకపోతున్నావు, ఆ భారముతో నువ్వు మోక్షాన్ని చేరలేకపోతున్నావు. కాబట్టి రండి, ఈ భారం మోసుకొని పోతున్న జనులారా రండి అని చెప్పేసి సాక్షాత్తు దేవుడు పిలిచాడు. అందరినీ పిలిచాడు. ఆయన ఎవరు నువ్వు చేశాడండి? రక్షింపబడి మోక్షాన్ని చేయడానికి నలు దిశల తూర్పు పడమర ఉత్తర దర్శనం అందరినీ దేవుడు పిలిచాడు. ఎవరైతే ఈ పిలుపు నా కోసమని, ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు వేశ్య తన జీవితంలో శాపగ్రస్తురాలుగా ఆ ప్రాంత వాసులతో శిక్షింపబడవలసినటువంటి ఆ వ్యక్తి నీకు దేవుని దాసులకు చేసిన ఆ ప్రత్యుపకారమును బట్టి మరణము పొందక ఆశీర్వాదం పొంది ఇశ్రాయేలుతో కలిసి జీవించగలిగింది. ఈ మాటలు కూడా వింటున్నటువంటి నా దేశ ప్రజలు, సహోదరి సహోదరులు, ఆయన ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని రాత్రి అందిపుచ్చుకొని, మాకు కావాలి మోక్షం, మాకు కావాలి శాంతి అని ఆయన చేర్చుకుని, ఆయన ఇస్తున్నటువంటి అవకాశానికి తమ జీవితాలు అప్పగించుకుంటే వారిని మోక్షానికి దేవుడు నడిపిస్తాడు. ఇదివరకు రక్షింపబడి ఏదో అరకొరకు భక్తి చేస్తూ, ఏదో భక్తికి గుడికి వెళ్తూ వస్తున్నటువంటి క్రైస్తవ సమాజం నామకార్థతను ఈ రోజు నీ జీవితంలో విడిచిపెట్టి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని కనుక నీ చేతిలో పెట్టుకుంటే, కాళ్ళు చేతులు లేనటువంటి మొండుము కొరకు ప్రపంచం ఎదురు చేస్తుంది. నీకు విజయశిక్ అనేటువంటి ఒక దైవజనుడు కొరకు చేతులు చూపించుకుంటున్నారండి. నా చేయి రేఖలు చూడండి. ఒకసారి ఒక సహోదరి నా రేఖలు, నా చేతి రేఖలు చూసి, అయ్యి బాబు ఈ అమ్మాయి ఏం కనపడుతుంది ఏంటన్నాను. చాలా చిక్కులు ఉన్నాయి నీకు అంది. అవునా, మరి ఉంగరాలు ఏమి లేవా అన్నాను. చాలా చిక్కులు ఉన్నాయంట, ఉంగరాలు ఏమి లేవు, సరిగ్గా చూడు అక్కడ అన్నాను. నాకు కనబడుతుంది ఒక ఉంగరం నాకు. నిజమే, ఒక జ్యోతిష్కుడు వచ్చాడు. సెకండ్ సాటర్డే బొడ్డెంకపల్లిలో డిగ్రీ చదువుకున్నప్పుడు, సెకండ్ సాటర్డే హాలిడేస్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నైట్ అంతా పడుకోకుండా ప్రార్థనలో గడుపుతాను. బైబిల్ ప్రార్థన నైట్ అంతా పడుకోను, తెల్లవారిపోయిన పడుకుంటాను. కొంతమంది ఒంట్లో బాగాలేదు, అందులో ఎగలేదని వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కూడా అలా అనుకుంటారు. వాళ్ళకి కూడా తెలియదు నైట్ ని పడుకోవాలి సంగతి. అది లేట్గా లేచి 10:30, 11 గంటలకు లేచి బ్రష్ చేస్తున్నాను. బయట బొడ్డెంకపల్లిలో సంచి చేసుకుని ఒక ఆయన నెత్తి మీద నెమలి ఇక్కడ ఎదురు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అలా ఇల్లు ఆయన మళ్ళీ ఇలా వచ్చాడు. ఓ బాబో, నువ్వు గతుకుడు, నువ్వు సామాన్యుడు కాదు నువ్వు అని అన్నాడు. నేనా, ఒక పేకి లేదు తెలియదేమో అనుకున్నాను నేను. ఆగాడు అక్కడ. నువ్వు చేస్తే మొత్తం అంతా చెప్పేస్తాను, నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు, అది ఇది అని చెప్పేసి చాలా చెప్తున్నాడు. నేను అన్నాను, అవేమి కాదు, నువ్వు అక్కడే ఉండు, నీ గమ్యం ఏంటి నేను చెప్తాను ఒక్క నిమిషాలు అంటే. అతను చెప్పేసాడు ఏమని తెలుసా, నువ్వు భగవంతుని నమ్ముకున్న బిడ్డ, నువ్వు నీ దేవుడు నీతో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు ఆయన అన్నాడు. నిజం చెప్తాను, ఈ రోజు కూడా ఆ వ్యక్తి మాటలు, ఆ రోజు నాతో సంభాషణ ఇంకా గుర్తొస్తుంది నాకు. అంటే కొంతమందికి మన కోసం దేవునికి తెలుసు, దెయ్యానికి తెలుసు మన స్టోరీస్. ఇప్పుడు ఆధార్ కార్డు ఇవ్వండి, మీ బ్యాంక్ అకౌంట్లు ఎన్నో చెప్పేస్తాను నేను. మీకు లోపల అకౌంట్లు ఎంత ఉన్నాయి, మీ ఆధార్ కార్డు పెట్టి ఇవ్వండి, ఆధార్ కార్డు పెట్టి అన్ని డీటెయిల్స్ ఎలా తెలిసిపోతుందో, అలాగా దేవునికి గాని దెయ్యానికి గాని మన బయోడేటా మొత్తం తెలుసు. ఈ లా ప్రకారంగా జ్యోతిష్కుల దగ్గర ఉన్న కొన్ని పడిపోయినటువంటి దూతల ద్వారా మీ ఇంట్లో ఆ ప్రాబ్లం ఉంది, నీకు ఈ కష్టం ఉందని అంటే, అయ్యి బాబా నేను చెప్పేస్తున్నాడు బాగానే చెప్పేసి మొత్తం అప్పుడు చెయ్యేస్తావు. తర్వాత మొత్తం జీవితం ఇచ్చేస్తావు వాడికి. అప్పుడు దాకా ఒక పిల్ల దయ్యం అంటాడు నేను, ఇప్పుడు ఫ్యామిలీ దయ్యాలు అంటాడు చేస్తాడు. మొత్తం ఫ్యామిలీ బ్యాగ్ వచ్చేస్తే మొత్తం నానమ్మ తాతయ్య మొత్తం అందరూ వచ్చేస్తారన్నమాట. ఏంటి ఏదో ఉంటుందన్నమాట, కొన్నాళ్ళకి మందు వేసుకుంటే ఉన్నాళ్ళు కూడిందంట. పిల్ల దయ్యాన్ని వదిలిపెట్టుకుని తల్లి దయ్యాన్ని తెచ్చుకున్నారు. పిల్లలు ఎట్టే దయ్యాలి మనన్నది. పిల్ల ఏంటి పెట్టను కొడుకుంటే కొంచెం గుడ్లు ఎడుతుంది అన్నమాట, నాటుకోడి గుడ్లు. అలాగా పిల్లల్ని ఎట్టే దయ్యాన్ని తెచ్చుకున్నారు వీళ్ళు, చిన్న దయ్యాన్ని వదిలేసుకుని అంటే పోయే దయ్యాన్ని కొరకు మొత్తం గంపడి పిల్లల పందిలాగా ఎట్టే పిల్లల్ని దయ్యం తెచ్చేసుకున్నాడు. అది ఏటాట కాదు, రోజు ఎట్టేస్తుంది అది దయ్యాన్ని. రోజు ఎట్టేస్తే నీ జీవితం ఎలా ఉంటుందండి? కాబట్టి చేతులకి ఏదండి, చేతులు లేవు, కాళ్ళు లేవు, ప్రపంచం ఎదురు చూస్తుంది ఆయన కోసం. అది చెప్తున్నాను, తలరాత్రలు మార్చేటువంటి వాడు మహనీయుడు, మరియతనీయుడు, దేవతనీయుడు,
నజరీయుడైనటువంటి యేసు. ఆ యేసుకి ఎవరైతే తమ జీవితాలు అప్పగిస్తారో వీళ్ళు వాళ్ళని లేదు, వారి జీవితాల్లో ఎన్నడూ చూడని గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన, గొప్ప సమాధానం, గొప్ప శాంతి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, వారి దగ్గర ఏమున్నా లేకపోయినా వారిని సమాజంలో ఒక ఘనమైనటువంటి స్థానంలో దేవుడు పెడతాడు. హల్లెలూయా. ఇంకా అంతకంటే ఏం కావాలండి? చెప్పండి, అంతకంటే ఏం కావాలి? మీకు ఒకటి తెలుసా, ఒక జిల్లా కలెక్టర్కు రానటువంటి శాలరీ పానీపూరి బండి వాడికి వస్తుంది హైదరాబాద్ లో. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కి రాని శాలరీ పానీపూరి అమ్ముకునే వ్యక్తికి వస్తుంది హైదరాబాద్ లో. తెలుసా మీకు? తక్కువ శాలరీ ఏంటి, నెలలో కనీసం 1,00,000 2 లక్షలు చంపుతాడు పానీపూరుడు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గారికి జిల్లా కలెక్టర్ని అడిగిన శాలరీ ఎంత చెప్తాడు? ఓకే, ఇప్పుడు అంత డబ్బు ఆ పానీపూరి ఆయన సంపాదిస్తున్నాడు. కానీ ఇక్కడ ఘనత ఎవరికుంటే చెప్పండి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కలెక్టర్ అంటే చెప్పండి. అంటే కొంతమంది అనుకుంటున్నారు పైసా ఉంటే అందరూ కాలు కింద ధూళిలాగా నాకు వచ్చేస్తారని. చెత్తదంతా. హల్లెలూయా. పైసలు పెట్టి కాదు రావాల్సింది, గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ, ఈ గుండెల్లో ఉన్నటువంటి దేవుణ్ణి పెట్టి రావాలి. అలాగే వాళ్ళకి అక్కడ అధికారం ఉన్నది, అది ఘనత, డబ్బు కంటే ఘనత. అలాగే క్రైస్తవ జీవితంలో నీకు ఘనతనిచ్చేది డబ్బు అనుకోవద్దు, జ్ఞానం అనుకోవద్దు, ఇంకోటి ఏం అనుకోవద్దు. నీకు ఘనతనిచ్చేటువంటి వాడు దేవుడు. ఆయన నీ రోజు మరొకసారి నీ జీవితంలో ఆహ్వానించు. ఈ గొప్ప అవకాశాన్ని తీసుకో. ఈ గొప్ప అవకాశాన్ని దేవుని కొరకు నువ్వు వదులుకోక అసలు. ఈ గొప్ప అవకాశాన్ని థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ గివింగ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ అంటూ ఈ అవకాశాన్ని చేతులారా అందుకట్టుకో. ఈ భూమి మీదే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి పాత్రగా వాడుకున్నను గాక. ఆమె ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. అందరూ రండి, పైకి లేచి ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా పైకి లేచి ఆకాశమందున్నటువంటి దేవునికి మన 2 చేతులను అప్పగించి